హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దయచేసి కూర్చుందాం. మనం ఇలా కలుసుకోవడంలోనే చాలా శక్తి ఉంది. ఆమేన్. మనము ఏం తీసుకొస్తున్నామో దానికి మించి తీసుకెళ్తున్నాం. చెప్పండి, నేను తీసుకొస్తున్నాను, ఇంకా ఎక్కువ బయటికి వెళ్తున్నాను తీసుకొని. అవును, మీరేం తీసుకొస్తున్నారు? ఆ మాటకు వస్తే కొంతమంది నేనేమో తీసుకురావాలా అని అనొచ్చు. ఎస్, అంటే ఫిజికల్గా కాదు నేను మాట్లాడేది. ఆత్మీయంగా నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో ఆ స్థాయిని తీసుకొస్తున్నావు. నేను మీతో చెప్తున్నాను, ప్రతి ఒక్కరి, లాస్ట్ వీక్ నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, దేవుడు మీకు విత్తనాలు ఇచ్చాడు, రైట్? మీ మాటలు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ మధ్యలో మీరు వినుంటారు, దేర్ ఆర్ టెక్నాలజీస్, అంటే ఇట్స్ నాట్ గుడ్ యాక్చువల్లీ. అది గుడ్ పేరుతో చూపిస్తారు, కానీ క్లౌడ్ సీడింగ్ అని కూడా అంటారు. అంటే మీరు విన్నారో లేదా? అంటే లేని మేఘాన్ని సృష్టిస్తున్నారు, కృత్రిమంగా వర్షాలు పడేస్తారు కదా. ఇవి ఎప్పటి నుంచి జరుగుతున్నాయి, ఎప్పుడు పెద్దగా పట్టించుకోవాలి జనాలు. అయితే జ్ఞానం, సైన్స్ పేరుతో వాళ్ళు ఆ పని చేయగలిగితే హౌ మచ్ మోర్, ఎంత ఎక్కువగా ఆత్మ సంబంధమైన వాళ్ళు మీరు చేయగలరు. వాక్యం ఏం చెప్తుందంటే, ఎప్పుడైతే మేఘాలు వర్షం నీళ్ళతో నిండుతాయో అవి వర్షిస్తాయి. మొదట మీరు ఏమైతే సమకూర్చుకున్నారో అవి మీరు వర్షించడానికి. వాక్యంలో చాలా సంగతులు. ఒక వాక్యం మీరు చూపిస్తాను. యెషయా 45వ అధ్యాయం 8వ వాక్యాన్ని చూద్దాం. యెషయా 45:8 వాక్యం. నా మీ దగ్గర బైబిల్ అని ఉండాలి, లేకపోతే స్క్రీన్ అన్న చూడాలి. మీ దగ్గర నోట్స్ మాత్రం కంపల్సరీ ఉండాలి, లేకపోతే యు ఆర్ నాట్ అక్యూములేటింగ్ ఎనీథింగ్. ఆకాశ మండలము, ఆకాశ మండలము నీతిని కురిపించినట్లు అంతరిక్షమా మహావర్షము వర్షించుము. భూమి నెరలు విడిచి రక్షణ ఫలించినట్లు భూమి నీతిని మొలిపించును గాక. యెహోవానగు నేను దాన్ని కలుగజేసి ఉన్నాను. చూడండి, ఇక్కడ మాటలు రాయబడ్డా ఏమనంటే, ఆకాశము నీతిని కురిపించినట్లు అంతరిక్షమా, లేదా హెవెన్స్ అన్నాడు అక్కడ కదా. నా హెవెన్స్ డజంట్ మీన్ కనబడుతున్న ఆకాశం అని కాదు. ఆయన తెలుగులో కొంచెం ఎక్కువ తీసుకెళ్ళారు, అంతరిక్షమా అని. ఒక అంటే యూనివర్స్ అన్నట్టు కదా. నో, ఇట్స్ లైక్ మోర్ దెన్ దాట్. దాని అర్థం ఏంటంటే డైమెన్షన్స్ అనొచ్చు మనం. డైమెన్షన్ అంటే ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఒక దేశం ఉందనుకోండి, అదొక డైమెన్షన్. దాంట్లో ఉన్న రాష్ట్రాలు, దాని లెవెల్స్. అర్థమైనా మీకు ఇప్పుడు? లేదా ఒక ఫ్లోర్ నుంచి పైకి వెళ్తాం, నెక్స్ట్ ఫ్లోర్ ఇంకో డైమెన్షన్ అనుకోండి, మెట్లన్నీ ఒక లెవెల్స్ అనమాట. ఇప్పుడు అర్థమవుతుందా? మనం ఎక్కుతున్న అడుగులునే ఆ మెట్లు, అవి ఒక్కొక్క లెవెల్ అనుకుందాం. కానీ మనము పూర్తి మెట్లు ఎక్కి నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళామనుకో, దాన్ని ఇంకో డైమెన్షన్ అంటాం. అర్థమైందా మీకు ఇప్పుడు? అంటే అర్థం ఏంటి అంటే, కొంతమంది కొన్ని లెవెల్స్లోనే ఉన్నారు, అందుకే వాళ్ళకి కొన్ని విషయాలు అర్థమో. కానీ ఎప్పటి వరకు అయితే నీ కోసం ఆ స్థాయి తెరవబడదో, నీవు దానికి అన్యులుగానే ఉండిపోతావు. అంటే నీకు అర్థం కాదు. అందుకే దేవుడు ఏం కోరుతున్నాడు అంటే, అలాంటి వాటికి నువ్వు ఓపెన్ అవ్వాలి. అంటే అర్థమేంటి? ఇది మామూలు వర్షాల గురించి మాట్లాడలేదు. మొదట ఆయన అంటున్నాడు, అక్కడ రాయబడింది, మొదట ఆకాశ మండలం నీతిని వర్షించినట్లు కదా. దాని తర్వాత అంటున్నాడు, అంతరిక్షమా మహావర్షం వర్షించు. ఎందుకోసమంట? రక్షణ ఫలించినట్లు. రక్షణ ఫలించినట్లు అంటే భూమి మీద మనుషులు రక్షించబడాలంటే దేవా నువ్వు చేయి కాదు, ఇలాంటి ఒక వర్షం కలగాలంట.
మామూలుగా మనుషులు అక్కడిక్కడ రక్షించబడుతూ ఉంటారు, సంఘంలో చేర్చబడుతుంటారు. కానీ మనం ఎలాంటి పరిస్థితికి వచ్చామంటే ఒక మహావర్షము కావాలి అంటే అర్థమేంటి? ఫర్ ఎగ్జాంపుల్, మామూలుగా మనము రోజు గడుపుకోవడానికి మనకు కొంచెం రిక్వైర్మెంట్ ఉంటుంది నీళ్ళది. కానీ ఒక పట్టణాలు, ఒక దేశం కొరత లేకుండా తయారవ్వాలంటే ఒక మహావర్షం కావాలి. అప్పుడు నీటి వనరులన్నీ నిండిపోతాయి. అంటే అర్థమేంటి? తాత్కాలికంగా మనుషులు కొరతల్లో, కరువుల్లో, ఈ కొరతలు కరువులు దేవుని నుంచి వచ్చినవి కాదు. చాలామంది అలా అనుకుంటారు. మీ జీవితంలో నేను ఇందాక మీతో కొన్ని ఒప్పుకోలు చేయించాను, మీకు వినుంటే. అందుకే వాక్యంలో కూడా ఉంది, నా జనులు జ్ఞానం లేక నశిస్తున్నారు. హోసేయ 4:6 ఉంటుంది మాట. అంటే అర్థమేంటి? నీకొచ్చే ఏ విధమైన ఆటుపోట్లు అవన్నీ అంటాం కదా, కొన్ని మాటలు మనం భాషలో నేర్చుకున్నాం, బాగున్నాయని పెట్టుకున్నాం దాన్ని. మీరు అనుకునే కష్టాలు, మీరు అనుకున్న కొరతలు, ఇవన్నిటికీ కారణం దేవుడు కాదు. కానీ దేవుణ్ణి అంటారు చాలామంది. అదే యాక్చువల్గా అపవాది కూడా కావాలి. అది అజ్ఞానం. కొంతమంది డైరెక్ట్గా అంటారు, కొంతమంది ఇండైరెక్ట్గా అంటారు. దేవుణ్ణి ఏమో అంటలే నేను, కానీ అడుగుతున్న దేవుని, ఎందుకయ్యా ఇట్లా ఇచ్చావు మాకు? ఆయన అన్నట్టే కదా అది. అంటే అది ఎలాంటి పరిస్థితి? ఈరోజు చాలామంది క్రైస్తవులు కూడా అలాంటి స్థితిలోనే ఉన్నారు. కానీ యేసుప్రభువు ఒక మాట అన్నాడు, సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది. అంటే దేవుని వాక్యంలో ఉన్న సరైన అండర్స్టాండింగ్ మిమ్మల్ని వీటి నుంచి ఫ్రీగా మారుస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. అది లేనంత కాలము ఇతరులలాగానే నువ్వు చేయాలేమో అనుకుంటావు. అలాగే ఏదో బానిసగా బతుకుతూ ఉంటావు. అలాగ మనుషులు కూడా నీ జీవితంలో ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. చెప్పేవాళ్ళు క్రైస్తవులా కాదా నాకు అనవసరం, నేను వేరే వాళ్ళు కదండి, దేవుని ఎరిగిన వాళ్ళని అడిగాను. నో, దేవుని ఎరిగిన వాళ్ళు అయితే రైట్ చెప్తారని ఏముంది? ఇప్పుడు పేరుకి దేవుని ఎరగడం కాదు కావాల్సింది, వాళ్ళ వాక్యంలో ఎంతవరకు ఉన్నారు. నీ కొన్ని ఆలోచన రావచ్చు, లేదా వేరే వాళ్ళు నీకు అలాంటివి చెప్పచ్చు. కానీ అది దేవుని వాక్యంతో చెక్ చేయలేదనుకో, నువ్వు చాలా డేంజరస్. ఎందుకంటే రెండు వైపులా, ఒకటి ఉదాహరణకి ఈరోజు మార్నింగ్ నేను అన్నాను, ఈ నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్లో కొన్ని ఇంపార్టెంట్ దేశాల్లో, కొన్ని దేశాల్లో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. దేవుడు నాకు ఒక విషయాన్ని ఇచ్చాడు. ఏంటంటే మన అమెరికా గురించి ప్రార్థన చేయమని. ఎందుకంటే ఆ అమెరికా స్పిరిట్ ఆఫ్ జెజబెల్ నుంచి ఫ్రీ అవ్వాలని, లేదా అలాంటి కోడ్తో నాకు వచ్చింది మాట. సో అదే యూ షుడ్ ప్రే దట్ అమెరికా ఇస్ ప్రొటెక్టెడ్. ఎందుకంటే అక్కడ ఏం చేసింది జెజబెల్ అంటే, దేవుని సేవకులందరినీ చంపించింది, ప్రవక్తలు. రెండోది అంటే పవర్ని వాడుకొని మిస్యూజ్ చేసింది. అంటే ముందు నుంచి అలాంటి ఇంటెన్షన్తోనే పైకి వచ్చింది. మొదటి రాజుల గ్రంథం 21 అధ్యాయం మనం చూస్తాము. కానీ ఆ చాప్టర్ ఫస్ట్ నుంచి చూస్తే కూడా అక్కడ ఒక సినారియో మనం చూస్తాం. నేను కొంచెం ఇది ఎక్స్ప్లెయిన్ చేశాక నేను మాట్లాడాలనుకున్నాను ఈరోజు, దేవుడు నిలబెట్టాడు. మొదటి వచనంలో మనం చూస్తే, ఈ సంగతులైన తర్వాత ఇశ్రాయేలులో షోమ్రోను రాజైన అహాబు నగరం. నేను దీని గురించి మాట్లాడుతానంటే మీరు మనుషులు చేసినట్టు చేయక్కర్లేదు. అర్థమైందా మీకు? ఏదో కొంతమంది ఒక్కొక్క పరిస్థితికి వచ్చినప్పుడు ఎంత డెస్పరేట్ అయిపోతారో నేను చెప్తున్నాను. అంటే దేవుని ఎరగనట్టు బిహేవ్ చేస్తారు. అలాంటి స్థితుల్లోకి మీరు రావద్దు. నా ఇప్పుడు మనం మాట్లాడబోయే రాజు అంత ఆత్మీయుడేం కాదు. బైబిల్లో మీరు తరచుగా 2 ఎగ్జాంపుల్స్ వాడారు. ఒకటి దావీదు గురించి వాడారు. దావీదు గురించి ఎప్పుడు మాట్లాడారో దావీదు రాజుని ఒక మంచి ఎగ్జాంపుల్గా వాడారు దేవుణ్ణి వెంబడించడం విషయంలో. కానీ ఇంకొక ఆయన పేరు ఎప్పుడు వాడారు దేవునికి పూర్తి ఆపోజిట్ ఉండడం విషయంలో. మరి ఇతను ఎవరు అంటే ఇజ్రాయేలీయుడే, అంటే యూదుడే, కానీ
ఆహాబు చాలా వికెట్. ఇందాక ఒక వచనం పెట్టారు కదా, 25వ వచనం, అతని గురించి ఒక్క మాటలో అంతా తెలిసిపోతాం. తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన అహబు వంటి వాడి లుక్ ఎట్ ద వన్ క్యాప్సూల్, చిన్న క్యాప్సూల్ ఆయన ఫుల్ లైఫ్ ఉంది. అంటే అక్కడ ఏముందంటే తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన అహాబు వంటి వాడు ఎవడునూ లేడు. అంటే దీంట్లో రెండు ఉన్నాయి ఆస్పెక్ట్స్. ఒకటి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, అమ్ముకోవడం ఉంది. అంటే ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా నువ్వు అమ్ముకోకపోతే బాగానే ఉంటావు. నీకు అర్థమవుతుంది? బాగుంది. సో కొంతమంది ఏమంటారు తెలుసా, నేను చేయలేదండి వాళ్ళు చేయించారంటారు. వాళ్ళు ఎందుకు నేను చేయించడానికి? నువ్వెందుకు అమ్ముకున్నావు మరి? సో కొన్నిసార్లు ఏదైనా జరిగినప్పుడు ఇంకొకరి మీద తోసేస్తారు తప్పును కదా, వాళ్ళు బయటపడడానికి. అది కాదు పరిష్కారం. నీవు కోరుకోకుండా ఏది జరగదు. తను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు. సో నేను మళ్ళీ మొదటికి వెళ్తే ఈ చాప్టర్కి ఒక సందర్భం మనం చూస్తున్నాం అక్కడ. బాగా చదవండి, మీకు ఫాలో అవ్వండి తెలుసు. అహాబు నగరును ఆనుకొని ఇశ్రాయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా ఆహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది గనుక అది నాకు కూర తోటకిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దాన్ని క్రయంను నాకిమ్ము అని అడిగెను. ఇంతవరకు బాగుంది. అతను అనుకున్నాడు, అతని రాజనగర్కి ఆనుకుని ఉన్న ద్రాక్ష తోట సంపాదించుకోవాలనుకున్నాడు. అంతవరకు బాగుంది. పిలిపించాడు, అడిగాడు, అన్ని మాటలు జరిగాయి, బాగానే ఉంది. అయిపోయిన తర్వాత ఇక్కడ కొంచెం తగ్గాలి. అయిపోయిన తర్వాత అతను అన్నాడు, సార్ ఆ వ్యక్తి అంటున్నాడు, నాబోతు అంటున్నాడు, నా పిత్రాచితం, ఇది నా పిత్రాచితం, నీకిచ్చుటకు నాకు ఎంత మాత్రం నువ్వు వలపడదని చెప్పగా, ఎందుకంటే మీరు డీప్గా స్టడీ చేస్తే దానికి ఒక విలువ ఉంది. నేను వేరేదేదో కాదు, నేను సొంతంగా ఏదో కొనుక్కున్నది కాదు, ఇది నాకు నా తల్లిదండ్రుల నుంచి వస్తుంది, దీన్ని నేను కాపాడుకుంటున్నాను, ఇది నేను ఇవ్వలేనండి అన్నాడు. ఆ మాట వినగానే ఏమైందంట, నా పిత్రాచితంను నీకు ఇయ్యనని యెజ్రెయేలుడైన నాబోతు తనతో చెప్పిన దాన్ని బట్టి ఆహాబు మూతి ముడుచుకుని వాడై కోపంతో తన నగరునకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకయు భోజనం చేయకయు ఉండే. అంతటా అతని ఎవరు? రాజు. సో ఇక్కడ రెండు దారులు ఉన్నాయి. నెక్స్ట్ మీకు అర్థమవుతాయి రెండు దారులు. ఏ దారి ఎంచుకున్నాడు అర్థమైందా మీకు? ఫస్ట్ ఏమైంది, నో తీసుకోలేకపోయాడు. మూతి ముడుచుకొని కోపంతో తన నగరునకు పోయి మంచం మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకయు భోజనం చేయకయు ఉండెను. సో ఎప్పుడైతే నువ్వు ఇలాంటి కండిషన్లో ఉంటావో, యు ఆర్ ఓపెన్, ఎవరు నీకు వచ్చి కౌన్సిల్ చేస్తారు. చూడండి, అందుకే వాక్యంలో ఉంది చాలాసార్లు కోపం మాను అని. కొన్నిసార్లు కోపం అంటే కోపమే కాదు. నేను కొన్నిసార్లు అంటాను, మీరు కోపం పెట్టుకోవద్దు అంటారు. అంటే నాకేం కోపం లేదు దగ్గర అంటారు. కోపం అంటే బాధ కూడా. ఈ కోపము ఆగ్రహ రూపమైంది కాదు, ఏం చేయలేక. అంటే అతను విన్నదానికి అతను జెన్యున్గా చెప్పాడు, ఏం చేయలేక ఏమైపోయాడంట, మూతి ముడుచుకొని. కొన్నిసార్లు మీ బాధ కూడా కోపమే, దానిలో తొందరగా బయటకు వస్తే మంచిది. నా మాట అర్థమవుతుంది మీకు? నేను ఎవరి మీద కోపడలేదు, నాకు ఎవరి మీద కోపం లేదు, ఎవరిని ఏమనట్లేదు. నో, నీ బాధ చెప్తుంది నువ్వు డేంజర్లో ఉన్నావని. అప్పుడు నీకు ఏమవుతుంది, ఎవరు నీకు కొన్నిసార్లు మీరు బాధలో ఉన్నప్పుడు మీకు ఆశ కూడా ఉంటుంది ఏంటంటే, నా బాధకు అనుకూలంగా ఎవరైనా వచ్చి మాడితే మాడు. అసలు నీ బాధకి అర్థం లేకపోతే అదే నీకు చాలా డేంజరస్. అర్థమైందా మీకు? సో అందుకే వాక్యంలో మాట ఉంది, ఏదో రాయలేదు, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించు. ఎందుకుందంటే ఏదో చెప్పాలని కాదు, అంటే ఆనందానికి మధ్యలో కూడా దేనికి తావు ఇవ్వకూడదు. అక్కడ ఎలా ఉంటుంది, ఎల్లప్పుడు ప్రభునందు మరలా చెప్పుదును, అంటే వేరే దానికి తావులేదు నీకు. నా ఓన్లీ యూ కెన్ కంటిన్యూ టు బీ జాయ్ఫుల్.
ఆనందంగా ఉండడం అనేది ఒక ఆజ్ఞ. అది దేవుని పిల్లలుగా మీరు ఎప్పుడు ఆనందంగా ఉండాలి. మీరు ఎప్పుడైతే ఇలాంటి సందర్భాల్లోకి వస్తారో ఎవరు పనిచేస్తారో జాగ్రత్త. ఇప్పుడు ఏమైందంట, అంతటా అతని భార్య అయిన యెజబేలు వచ్చి, నీవు మూతి ముడుచుకుని వాడవై భోజనం చేయక ఉండేదవేమి అని అతన్ని అడగగా అతడు ఆమెతో ఇట్లా నేను. ఇప్పుడు భార్య భర్త అంటే చెప్తారు కదా, ఎందుకు అట్లా పడుకున్నావు ఊరికే, ఎందుకు నేను వాళ్ళకి డల్ అయిపోయినావు అంటే, ఇలాగ నేను అడిగాను నాకు ఇవ్వనన్నాడు అని చెప్పాడు. అతడు ఆమెతో ఇట్లా నేను, నీ ద్రాక్ష తోటను క్రయంనకు నాకిమ్ము, లేక నీకు అనుకూలమైన ఎడల దానికి మారుగా ద్రాక్ష తోట నీకు ఇయ్యననేసి. నెక్స్ట్ వచనం. అందుకతని భార్య అయిన యెజబేలు, ఇశ్రాయేలులో నీవిప్పుడు రాజ్య పరిపాలన చేయుట. అసలు నీకు అర్థం ఉందా? నువ్వు రాజు అని మర్చిపోయినావా? నువ్వు ఎవరు అనుకున్నావు? నువ్వు ఇది ఎంకరేజ్మెంటా? ఇది వికెడ్నెస్. నీకేం తక్కువ? నువ్వు ఎవరు అనుకుంటున్నావు? మీరు వచ్చినప్పుడు కూడా నేను ఎంకరేజ్మెంట్ చేస్తా. ఏది? మీరు చోజన్ జనరేషన్, అది వేరు మళ్ళీ. అంటే నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తుంది మనుషుల మీద పోయి పడ్డానికి కాదు, మనుషుల్ని రక్షించడానికి. హల్లెలూయా. సో మనం గర్వం నేర్పట్లేదు, బాధ్యతలు నేర్పుతున్నాం. ఎంతమంది నాతో ఉన్నారు ఈరోజు? ఎంతమందికి అర్థమవుతుంది మెసేజ్ ఇప్పుడు? సో వెనెవర్ ఐ సే, నువ్వు ఏదైనా బాధతో వస్తావు, దేవుడు నేను గొప్పగా దీవిస్తాడు, అందరూ చూపిస్తాడు చూడంటే, దాని అర్థం వేరే వాళ్ళకి నువ్వు ఎవరు చూపించాలో వాళ్ళు చూపించడం కాదు. అంత చిన్నగా జీవించకండి జీవితాన్ని. అది చాలా చిన్న లైఫ్. అది ఎవ్వరు చూపించాల్సిన అవసరం లేదు. అనండి, మీకు అర్థమైతే బాగుండి అని చెప్పి. ఎవ్వరికి చూపించాల్సిన అవసరం లేదు. అలా నేను దాచినా దాయలేవు, అలా కనబడుతుంది నీ జీవితం ఎప్పుడు నువ్వు పర్పస్ఫుల్గా ఉన్నప్పుడు. ఆమేన్, హల్లెలూయా. నా ఇక్కడ చూడండి ఏమైందంటే, లేచి భోజనం చేసి మనసులో సంతోషంగా ఉండు. ఈ ఎంకరేజ్మెంట్ చూడండి, వింటే బాగానే ఉంది కదా. ఏమయ్యా నీకేం తక్కువ, నువ్వు రాజువి, అసలు నువ్వు ముడుచుకోవడం ఏంటి, మంచిగా లే, నీ రాజస్వాన్ని వాడు అన్నట్టు సంతోషంగా ఉండము. నేను యెజ్రెయేలుడైన నాబోతు ద్రాక్ష తోట నీకిప్పించదనని అతనితో చెప్పి ఆహాబు పేరట తాకీదు రాయించి. ఎంత మంచి భార్యో కదా, ఏం చేయాలనుకుంది, ఏమైనా చేయడానికి రెడీగా ఉంది భర్త కోసం. అబ్బా ఎంత మంచి భార్య ఇచ్చాడు దేవుడు. దేవుడు ఇచ్చాడా? ఓకే, లెట్స్ గో. అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసం చేయుచున్న పట్నపు పెద్దలకును సామంతులకును పంపెను. ఆ తాకీదులో రాయించినదేమనగా, ఏం రాయించిందంటే, ఉపవాస దినము జరగవలనని మీరు చాటించి నాబోతు జనుల ఎదుట నిలవబెట్టి, నీవు దేవుణ్ణి రాజును దూషించితివని అతని మీద సాక్ష్యం పలుకుటకు పనికి మాలిన 2 మనుషులను సిద్ధపరచుడి. తీర్పు అయిన మీదట అతని బయటికి తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టుడి. ఇదంతా ప్లాటింగ్, ఇదంతా కూడా ఏంటిది? ప్లాట్ చేయడం అంటాం. నేను లేని దాన్ని కల్పించడం. వాళ్ళకి కావాల్సింది సాధించుకోవడానికి ఏం చేస్తున్నాయంటే, నౌ లుక్ ఎట్ ద వికెడ్నెస్. తన ఆలోచన ఎలా ఉంది చూసారా? జాగ్రత్త, వెన్ యూ టేక్ సజెషన్స్ ఆఫ్ పీపుల్, వాళ్ళు ఏ ఉద్దేశంతో ఇస్తున్నారో నీకు. పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు ఆయన కౌన్సిలే తీసుకోవాలి, నువ్వు ఆయన ఆలోచనలే తీసుకోవాలి. హల్లెలూయా. ప్రార్థన చేయాలి. ఎవరైనా చాలా కోపంలో ఉన్నాను అంటే ప్రేయర్ చేయండి నాకు అంటారు. కాదు, దట్స్ ద రైట్ ఆన్సర్. సెటిల్ డౌన్ నౌ, కూర్చో, కోపం మాను, అక్కసు మాను, కూర్చొని ప్రార్థన చేయి. తొందరపడి కాదు, నీకు ఇప్పుడు ఏం కావాలో అది కాదు, దేవుని చిత్తం ఏదో గ్రహించాలి. ఆమేన్. ఆహాబు దేవుణ్ణి అడుగుంటే, విచారణ చేస్తుంటే, లేదా ఒక దైవజనుని పిలిపించి నాకు ఇట్లా ఆశ ఉంది మరి ఏం చేయాలి అని అంటే దేవుని ఆలోచన బయలుపడేది. కానీ ఇక్కడ ఏమన్నా ఆమె అన్నది, నువ్వు ఏం మాట్లాడకు, నువ్వు కూర్చోాలని నేను చేసి పెడతాను. ఇక ఏం చేసిందంటే, షీ యూజ్డ్ రిలీజన్, మతాన్ని యూజ్ చేసి హత్య చేయించింది. దట్స్ వై ఐ వాంటెడ్ టు ప్రే ఫర్ అమెరికా. దట్స్ ద స్పిరిట్ వర్కింగ్ ఇన్ అమెరికా. ఎందుకు అంటే అనేకులు
దైవజనుల కోసం మనం ప్రార్థన చేయాలి. అక్కడ ఉన్న వాళ్ళ కోసం దే హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ థ్రెట్స్ దేర్. ఏమనుకోవచ్చు మీరు, క్రైస్తవ దేశంలోనా? అలానే క్రైస్తవ కాని దేశంలో బాధలు ఎక్కువ ఉంటాయని కాదు, ఎక్కడైనా మనకి మనం ఎట్లా ఉన్నామో దాన్ని బట్టే మార్గాలు ఉంటాయి. అంతేగాని ఇక్కడ ఉంటే బాగుండే, అక్కడ ఉంటే బాగుండేది, నేనే కనుక ఆ ఊర్లో ఉంటే బాగా డెవలప్ అవుదును, నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి డెవలప్ అవుతలేను, ఇవన్నీ రాంగ్. యాక్చువల్లీ ఎక్కడున్నా మీరు డెవలప్ అవ్వచ్చు, ఎక్కడున్నా మీరు గొప్ప అవ్వచ్చు, ఎప్పుడైతే మీ మనస్సు దేవుని విషయాల మీద ఉంటుందో. స్థలాలతో సంబంధం లేదు, పరిస్థితులతో సంబంధం లేదు. ఆమేన్. ఈ వ్యక్తి ఆశపడ్డాడు. ఆశపడినప్పుడు దానికి రైట్ వే ఉందా? లేదు, వదిలేయాల్సింది కదా. దానికి తోడు ఆమె తోడైందంట. తోడ ఏం చేసింది? ఆ ధర్మశాస్త్ర సంబంధమైన వాటిని వాడి ఏం చెప్పింది ఆమెకు? ఈజ్ ఎ వెరీ ట్రిక్స్టర్. ట్రిక్స్ చేసింది ఏంటి తెలుసా? రాజుని ద్వేషిస్తే, రాజుని ద్వేషించేవాడు దేవుని ద్వేషించినట్టే. అధిపతిని ద్వేషించకూడదు కదా. ఆ నేరం మోపు ఏం చేయించిందంట? ఇంకా పనికి మాలిన ఇద్దరిని తోడేసింది. దాని రిజల్ట్స్ ఏమయ్యాయి, తర్వాత ఎజబెల్ జీవితం ఏమైంది అనేది మీ తర్వాత చదువుకోండి. ఇప్పుడు చెప్పేంత ఓపిక లేదంట. తనకి సమాధి చేసే స్థలం కూడా దొరకలేదంట. అలాంటి ఘోరంగా చనిపోయింది. ట్రిక్స్టర్స్ విల్ ఆల్వేస్ గో ఇన్ టు దట్ రూట్. చెప్పండి, మోసం చేయకూడదు, మోసాన్ని ఒప్పుకోకూడదు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నాకు ఆ రూట్ అవసరం లేదు. ఆమేన్, హల్లెలూయా. సో అలాంటిదామె. సో ఆయనకి చెప్పినప్పుడు జరిగింది. తర్వాత ఏం జరిగింది చూడండి. అతని పట్నపు పెద్దలను, పట్నమందు నివసించు సామంతులను యెజబెలు తమకు పంపిన తాకీదు ప్రకారంగా జరిగించిరి. ఎట్లనగా వారు ఉపవాస దినం జాటించి నాబోతును జనుల ఎదుట నిలవబెట్టిరి. అప్పుడు పనికి మాలిన ఇద్దరు మనుషులు సమాజంలో ప్రవేశించి అతని ఎదుట కూర్చుండి, నాబోతు దేవుని రాజును దూషించినని జనుల సమక్షంన నాబోతు మీద. నిజానికి నాబోతు దూషించాడా? ఇప్పుడు అతను నిస్సహాయుడు, ఏం చేతగాని పరిస్థితుల్లో ఉన్నాడు. దే యూజ్ దేర్ ఇన్ఫ్లుయెన్స్. అధికారాన్ని, ఇన్ఫ్లుయెన్స్ని వాడి ఏం చేశారంట? వారు పట్నం బయటికి అతన్ని తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టిరి. నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని వారు యెజబెలునకు వర్తమానం పంపగా, నాబోతు రాతి దెబ్బల చేత మరణమాయనని యెజబెలు విని, నాబోతు సజీవుడు కాడు, అతడు చనిపోయాను గనుక నీవు లేచి యెజ్రెయేలీయుడైన నాబోతు క్రయమునకు నీయనొల్లక పోయిన అతని ద్రాక్ష తోటను స్వాధీనపరచుకొనుమని ఆహాబుతో చెప్పాను. నా యాజ్ ఎ గిఫ్ట్ ఇచ్చినట్టు చెప్తుంది. ఇప్పుడు వచ్చి చూడు, నీకు కావాల్సింది నీకు సంపాదించి పెట్టా. ఏ కాస్ట్ మీద? నా మాట అర్థమైందా? ఏ వెల మీద? ఒక ప్రాణం తీసి. కొన్నిసార్లు మనం కావాలనుకునేది దేని ద్వారా? నా మాట అర్థమైందో లేదో? అర్థం కానట్టు చూస్తున్నారు కొంతమంది. ఇట్లా కొన్నిసార్లు మీరు ఎవరినైనా ద్వేషిస్తారు కదా, కోపం వస్తే వాళ్ళ మీద. లోపల ఎంత దూరం వెళ్తుందంటే వాళ్ళు సచ్చినా బాగుండు అనిపిస్తుంది, బయటికి చెప్పరు. అవును, మీరు అనుకున్నట్టే వాళ్ళని ముందు అలా అయితే పరిస్థితి ఏంటి? సంతోషం వస్తుందా? అప్పుడు తృప్తి వస్తుందా? ఇప్పుడు మనం ఆశించడం తప్పు కాదు. ఆశించిన దానికోసం ఎలా సాధించారు? ఎంత దూరం వెళ్ళింది ఆమె? వెళ్తున్నప్పుడు చెప్పగలిగిన మనిషి ఎలా ఉన్నాడు? దీస్ ఆర్ ద థింగ్స్ వీ హ్యావ్ టు బి కేర్ఫుల్. మీ జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన్ని బట్టి సత్య మార్గం దూషించబడకూడదు. అలాంటి డిసిషన్స్ మీరు తీసుకోకూడదు. దేవుని వాక్యం విషయంలో మీరు ఎల్లప్పుడూ అలర్ట్గా ఉండాలి. ఎంతమంది నా మాటలు అర్థమవుతున్నాయి? హల్లెలూయా. ఈ లోకంలో మనం వెలుగై ఉన్నాం, చీకటి పనులు చేయకూడదు. యెజబెల్ అలా చేసింది. ఆమె అధికారపు నీడలో అది నడిచిపోయినాయి కదా చేస్తే. ఆ అధికారపు నీడలో ఏమైపోయింది? నడిచిపోయింది. ఆమె అలా చేయడం వల్ల పర్లేదు అనిపించింది. బట్ ప్రాబ్లం ఏంటి అక్కడ? సో మనం ప్రార్థన చేయాలి.
నేను ఆల్రెడీ చేశాను మార్నింగ్, కానీ మళ్ళీ చెప్తాను. అలా ఆ దేశానికి ఏ సమస్య రాకూడదు. ఎందుకంటే దెర్ ఈజ్ సంథింగ్, అలాంటి అజెండా పైకి రావచ్చు. వాస్తవానికి స్త్రీలు గొప్పవాళ్ళు అవడం మంచిదే, కానీ కొన్ని సందర్భాల్లో, ఇలాంటి సందర్భాలు అసలు కాదు. మనం అమెరికా గురించి అందుకే ప్రార్థన చేద్దామన్నాను. ఎందుకంటే వీ హ్యావ్ టు, దేర్ ఈస్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్స్ బై దాట్. మనకి సంఘానికి సమయం ఉంది. ఇప్పుడు ఇంకా మనమే ఇక్కడ చేయాల్సిన వాళ్ళం. మనం వెళ్ళే వరకు ఏది ముందుకు రాకూడదు. ప్రైజ్ ది లార్డ్. బట్ ఏది జరిగినా మనం మన చేతుల్లోనే ఉందంతా. అది ఎక్కడైనా సరే చూడండి, మనము గడిచిన దినాల్లో ప్రార్థన చేశాం, చాలా మార్పులు మన దగ్గర వచ్చాయి. సో మనం ప్రార్థన చేయాలి. సకల దేశాల కొరకు మనం ఎప్పుడు ప్రార్థన పాయింట్ తీసుకుంటాం. రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు ఏం చేయాలి? ప్రార్థన, విజ్ఞాపన, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు మనము చేయవలసిన బద్దులమై ఉన్నాం కదా. ఇది మంచిది, దేవుని దృష్టికి అనుకూలమైంది. అది మీకేం చేస్తుంది? మీకు ఏం నెమ్మదిని తీసుకొస్తుందంట. నేను నా ఇంట్లో బాగానే ఉన్నా, నాకెందుకు వచ్చిందంటే నీ దానికి వస్తుంది. అది రాకముందే దానికోసం రియాక్ట్ అవ్వాలి, పని చేయాలి. నువ్వు సోమరిగా పని చేయకూడదు. దేవుని యొక్క యాజకునిగా ఏర్పరచబడిన వ్యక్తిగా భూమి మీద సమస్త ప్రపంచం గురించి పనిచేయాలి మనం. నేను ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా, దేశంలో సీక్రెట్ సర్వీసెస్ ఉంటాయి. దాంట్లో వాళ్ళు కొంతమంది పనిచేస్తారు. వాళ్ళు మనలాంటి మనలాగా తిరుగుతున్నట్టు ఉండొచ్చు, కానీ దేశానికి వచ్చే ముప్పులను తప్పిస్తారు వాళ్ళు. సో ఇలా మనం ఎందుకు ట్రైన్ చేయబడుతున్నాం, ఎందుకు ఉన్నాము అంటే యూ హ్యావ్ టు ప్రే. ప్రతిరోజు అనేకుల కొరకు విజ్ఞాపన చేయడానికి ఉన్నాం. ఎంతమంది నా మాటలు అర్థమవుతుంది? సో 4 రోజులు ఆ పనులు చేశారేమో మీరు ఫాస్టింగ్లో ఉండి. ఇప్పుడు మానకండి, కంటిన్యూ. మనం చేసిన దానికి రిజల్ట్గా దేవుడు మరి కొన్ని ఇస్తున్నాడు. మేబీ అమెరికా సమస్య నుంచి మనకి ఇస్తున్నాడు ప్రేయర్ చేయను. నా దట్ మీన్స్ గాడ్ ఈస్ ట్రస్టింగ్ us. ఇలాంటి విషయాలు మీరు పని చేయగలరు. నేషన్స్ విషయాలు నీకు ఇస్తున్నాడు. నువ్వు నేను ఎంతమంది గుర్తుపడి అనవసరం, బట్ నువ్వు చేసినప్పుడు అది జరుగుతుందని నీ చేతికి ఇస్తున్నాడు. కుటుంబాల సంగతి నీకు ఇస్తున్నాడు. ఏదైనా ఒక పరిస్థితి నీ ముందుకు వస్తుంది, దాని అర్థం ఏంటంటే నీ దగ్గర జవాబు ఉంది దానికి. హల్లెలూయా. ఒక ప్రాంతం విషయం నీ ముందుకు తీసుకొస్తున్నాడు దేవుడు. నా బాధలే నాకున్నాయి, ఇవన్నీ ఎందుకంటే అదే టాక్, రాంగ్ టాక్. నాకున్నాయి. డోంట్ సే లైక్ దాట్. నీవు అందుకే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అక్కడ ఏముందంటే ఆమె ఇష్టం వచ్చేటట్టు చేస్తుంది. అప్పుడు ఏమైందంట, నాబోతు చనిపోయినని ఆహాబు విని లేచి ఇశ్రాయేలుడైన నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరచుకొని పోయెను. అప్పుడు యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై, there will be certain people raised to come in between. Marakasikabai. That's what దేవుడు నాకు చెప్పింది. When there is such wickedness, అలాంటి wickedness ఉంటే there is one Elijah to raise. Hallelujah. దేవునికి స్తోత్రం. నా బాధలు నాకే, నా పరిస్థితులు నాకే అనేటోళ్ళు ఉంటే అది జనరల్ బ్యాచ్. బట్ మీరు చోజన్ అయితే మీరు ఇలా రైజ్ అవుతారు. ఏలియా మన వంటి స్వభావం మనుషుడే. యాకోబు పత్రికలు అలాగే ఉంటుంది. ఏలియా మన వంటి అంటే అర్థం ఏంటి? ఒకసారి అక్కడ ఆగి వెనక్కి వెళ్దాం. యాకోబు అంటే ముందుకు వెళ్దాం. కొత్త 5వ అధ్యాయం 16వ వచనం. 16 కాదు, 18. 17. ఓకే. నా యాంప్లిఫైడ్ బైబిల్ కూడా ఇవ్వండి కింద నాకు, తెలుగుతో పాటు. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. నా ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. ఆ మాట ఎందుకన్నారు? యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. యాంప్లిఫైడ్ ఇవ్వండి నాకు కింద. నా యాంప్లిఫైడ్లో బాగుంటుంది. ఎలైజా వాజ్ ఏ హ్యూమన్ బీయింగ్. హ్యూమన్ బీయింగ్ అంటే అర్థం ఏంటంటే మనిషి, అతనేం స్పిరిట్ కాదు. బట్ ఈజ్ ఎ స్పిరిట్, బట్ విజిబుల్ హ్యూమన్ ఆల్సో. విత్ ఎ నేచర్ such as we have, ఇది తొందరపడకండి, with feelings, affections
అండ్ ఏ కాన్స్టిట్యూషన్ లైక్ అవర్స్. అంటే మనలాంటి వ్యాపకాలే ఉన్నాయి ఆయన కూడా. మీకు అందరం కదా, మాకున్నాయండి, మాకే ఇల్లు లేదు, మాకే ఇంకా పెళ్లి కాలేదు, మాకే అది కాలేదు, ఇలాంటి మాటలు మాట్లాడేటోళ్ళు ఉంటారు కదా. అలా మాట్లాడుకోవడానికి ఆయన కూడా ఉన్నాయంట చాలా. ఈరోజు ఇక్కడ నేను చెప్తున్న కొన్ని ఈ విషయాలు ఎంతమంది, నేను లిమిట్ చేయాలనుకోవట్లేదు నెంబర్ చెప్పి, బట్ అందరూ తీసుకోవాలని ఆశపడుతున్నాను. నీదు, నేను, నా జీవితం నాకు ఇట్లుంది అట్లా ఆ బ్యాచ్ కాదు మనం జీవించాల్సింది. గ్రో అప్, పైకి రండి. నాకే ఎట్లుంది, నా చుట్టే మనుషులు బాగాలేరు, ఆ టాక్స్ నుంచి బయటికి రండి. దేవుడు నన్ను ఇక్కడ పెట్టింది ఒక పర్పస్ కోసం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో నువ్వు అడ్డదారులు పట్టక్కర్లేదు, రాంగ్ రూట్స్ పట్టక్కర్లేదు నీకు సాధించుకోవడానికి. నీకు అంతకంటే పెద్ద జీవితం ఉంది. మనుషులను ఒప్పించడానికి దిగజారక్కర్లేదు. కొంతమంది దిగజారుతూ ఉంటారు కదా, రాంగ్ రూట్స్ వాడుతూ ఉంటారు, అన్యాయాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు. ఆహాబు చేసినట్టు, ఆహాబు ఏం చేశాడు, తను నెరవేర్చుకోవడానికి తన భార్య ఒకటి చెప్తాను, ఏం కాదు నేను చూసుకుంటాలే అన్నది. అంటే ఏం చేస్తావని అని అడగాల్సింది కదా, అడగలేదు. సరే చేసింది అన్యాయం చేసి వస్తే సంతోషంగా వెళ్ళాడంటే ఇప్పుడు తీసుకోవడానికి. కొన్నిసార్లు మనుషులు ఎలా తయారవుతారంటే వాళ్ళకి కావాల్సింది సంపాదించడానికి ఏం జరిగినా పర్లేదని తయారవుతారు. అది చాలా డేంజరస్. ఏ ఖర్చుతో, దానికి ఏ ఖర్చు అయింది, ఎవరిని పన్నంగా పెట్టాం మనం, ఇలాంటి విషయాలు జాగ్రత్త ఉండాలి. బైబిల్లో ఉంది, మోసపోకుడి దేవుడు వెక్కిరించబడాడు. మన మోసాలతో దేవుడు కలిసి పనిచేయడు. దేవుని పేరిట ఎన్ని చేస్తే నడిచిపోదు. మనము సత్యం విషయంలో సిగ్గుపడకూడదు. హల్లెలూయా. మనుషులు ఏమంటున్నారు, అందరూ ఏమంటున్నారు, ఇది కాదు కావాల్సింది. దేవుని వాక్యం ఏం చెప్తుంది, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన. ఎందుకలా చేశాడు, ఆయన మార్పు కోరాడు. ప్రజలందరూ మారాలంటే ఏదైనా ఒక అన్యూజువల్ థింగ్ జరగాలి. నేను బతుకుతా ఉంటే నాకెందుకు వచ్చిన, ఎంతమంది వాళ్ళకి నాకేం అనుకోలేదంట. అలా చాలామంది ఉన్నారు. ఇక్కడ కూడా కూర్చొని ఉండొచ్చు, నాకు ఇవన్నీ ఎందుకు పాస్టర్ గారు, నాకు ఇస్తే చాలా వెళ్ళిపోతాను. అంతకంటే దిగజారిన జీవితం ఏం లేదు. ఇంకా దేవుని వాక్యం ఎరిగి మీరు అలా ఉండకూడదు. నువ్వు ఏం చేస్తున్నావు నలుగురు చూడాల్సిన అవసరం లేదు, నువ్వు నీ గదిలోనే చేయొచ్చు. కానీ నేను అనుకోవచ్చు, ప్రభా నేను మార్పు వచ్చే వరకు ఈ గదిలోంచి బయటికి వెళ్ళను. నో, దట్ ఈస్ హౌ యు డూ. అతను మొదట బయటకు వచ్చి ఏం గంగారు పడి తిరగలేదు, ప్రార్థన చేశాడు. నా బైబిల్లో ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు మీకు. అలా నెహెమ్యా అలాగే చేశాడు. నెహెమ్యాకి వార్త వచ్చింది, యెరూషలేము చుట్టూ ఉన్న గోడలన్నీ కూల్చేశారు. మందిరాన్ని ఆల్రెడీ కూల్చారు, ప్రాకారం అన్న ఉండింది, ఆ ప్రాకారాన్ని కూడా కూల్చేశారంట. ప్రాకారాన్ని కూల్చేస్తే ఆయనకు వేదన వచ్చింది. ఎందుకో తెలుసా, ప్రాకారం లేకపోతే ఎవరైనా లోపల రావచ్చు. మరి లోపల ఉన్న దాన్ని బాగు చేసుకోవాలంటే ఫస్ట్ ప్రాకారం గట్టిగా ఉండాలి. ప్రాకారం కూడా పడేశారంట. ఆ మాట వినంగానే ఆయన హృదయం కదిలిపోయిందంట. నేను నా తిండి తినుకుంటూ నా ఉద్యోగానికి పోతూ, రాజు నేను బాగానే ఉన్నాం కదా, నాకు బాగానే ఉంది కదా అనుకోలేదంట. అసలు మనసు ఒప్పలేదు. కొంతమంది అంటే నా మనసు ఏం బాగాలేదు, మా ఇంట్లో పరిస్థితులు ఏం బాగాలేదు. ఇంట్లో పరిస్థితులు బాగాలేకపోతే కాదు మనసు, ఆయనకి ఏమి అన్నీ బాగానే ఉన్నాయి. అందరితో పాటు ఆయన చావలేదు, వచ్చిన ఆయనకి ఏమి దిక్కులేని స్థితి లేదు. ఆయన ఇంకా మంచి జాబ్లో ఉన్నాడు, రాజుకి పాత్ర అందించే స్థితిలో ఉన్నాడు కదా, కప్ బేరర్, రాజుకి అంటే మంచి ప్లేస్లో ఉన్నాడు. అమ్మాయ ఎవడు ఎట్లా పోతే నాకేంది, నా జీవితం నాకు బాగుంది అనుకోలేదు. ఎప్పుడైతే ఆ మాట విన్నాడు ఏడవడం మొదలెట్టాడంట, ఉపవాసం ఉన్నాడంట. నువ్వు ఉపవాసం ఉంటే కొంతమంది అడుగుతారు, ఏం బాధ వచ్చిందని అంటారు. అంటే అలా తయారు చేశారు డెఫినేషన్ రాంగ్. వాక్య ప్రకారం ఉపవాసం అనేది పండగ. ఆయనకి ఉపవాసం ఉండ, మీరేం చేస్తాం ఉపవాసం ఉంటే ఏమైంది, ఏమైనా ప్రాబ్లమా? ఇది రాంగ్ డెఫినేషన్. అంతే, రాంగ్ వాళ్ళు చేసి అలా తయారు చేస్తారు. బట్ వాక్యంలో మనం కరెక్ట్గా ఫౌండేషన్స్లోకి వెళ్తే ఏమో తెలుసా, ఉపవాసం చేసి దేవుని సేవించారని. హల్లెలూయా. మనం మామూలుగా ఇలాంటి కమ్యూనియన్ సండే వచ్చినప్పుడు మనం ఫాస్టింగ్తో వస్తాం. కొంతమంది ఎంత తిండి మీద పిచ్చోళ్ళు ఉంటారంటే, బా తినాలే మేము ఈరోజు కూడా,
కనీసం ఇప్పటి నుంచి అలవాటు చేస్తాను. అంటే పిచ్చోళ్ళు అంటే రాంగ్ అనుకోకండి, అలా చేస్తుంది ఆ కడుపు. నా మాట అర్థమైందా? కడుపు అలా చెప్తుంది సిగ్నల్స్. నువ్వు ఇప్పుడు తినకపోతే పడిపోతావు, సొమ్మసిల్లిపోతావు. లాస్ట్ టైం పడ్డా గుర్తుందా? మనుషులు రొట్టె వలన కాదు, అప్పుడు నువ్వు చెప్పాలి, మనుషులు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తారు. 40 రోజులు ఉపవాసం ఉన్నాడు ఆయన, నీళ్ళు కూడా తాగలేదు. ఆయనకు వచ్చి అపవాదం చెప్తున్నాడు, ఇప్పుడైనా తిను, రాళ్ళు రొట్టెలు చేసుకున్నాను. అదే డెస్పరేట్, అది డెస్పరసీ లేదు మనకేమీ. మనం ఏం పెద్ద అలా పడి లేం. అలా చెప్తున్నాడు, ఇగో ఆకలేస్తుందిగా తిను, మరి ఆహారమున చెడుకి వెళ్ళే వరకు ఉంటావో లేదో, తినేసే ఇప్పుడే, రాళ్ళను రొట్టెలుగా మార్చుకొని. అవసరమా? రొట్టెలు అనుకొని రాళ్ళు తినేవాళ్ళు ఉన్నారు. నా మాట అర్థమైతే బాగుండు. తిండి గాంధీ కూడా తినేస్తారు కొంతమంది. పిల్లలు అది చేస్తుంటారు అప్పుడు మట్టి తిని, అంటే ఏది తినడానికైనా రెడీ అయిపోతారు కొంతమంది. అలాంటి జీవితం మంది కాదు. మీలో ఎవరు ఏషావు వంటి వారు అవ్వకుండా చూసుకోండి అని ఉందా లేదా బైబిల్లో? ఆ పూటకి ఏదో తినాలి బతకాలని కాదు, ప్రతిదీ సెలెక్టివ్గా తయారవ్వాలి. రాజులమే అనండి, రాజులమే, కానీ ఆ రాజరికం నేర్చుకోవాలి మనం, ఆ లైఫ్ స్టైల్ నేర్చుకోవాలి. యూ హ్యావ్ టు లెర్న్ టు దట్ కింగ్లీ లైఫ్ స్టైల్. దేవుని వాక్యం మీకు నేర్పిస్తుంది. దేవుని వాక్యంలో ఉంటుంది, నేను దేవుని కుమారుల వంశాన్ని అవమానపరచను. 73వ కీర్తనలు అంటాడు, అలాంటి వాళ్ళని అవమానపరచను. సమ్టైమ్స్ డెస్పరసీ మిమ్మల్ని ఆ పరిస్థితి తెస్తుంది. అలా చేయకపోతే మీరు కాదేమో అనిపిస్తుంది. ఎట్లాంటి స్థితిలోనైనా మీరు నిక్కచ్చిగా ఉండొచ్చు. మీరు చెప్పొచ్చు, నేను దేవుని కుమారుల వంశాన్ని అవమానపరచను. ఆమేన్. అర్థమైనా మీకు ఆ మాట? దేవుని కుమారుల వంశాన్ని, నాకు ఒక స్టైల్ ఉంది, నేను ఒక లైఫ్ ఉంది, మైండ్ సెట్ ఆఫ్ జస్ట్ అంటారు ఇంగ్లీష్లో. అంటే అర్థమైతే యథార్థవంతుల ఆలోచనలు, పరిశుద్ధులకు ఉండే ఆలోచనలు, అలా నేను జీవిస్తాను. నేను ఇలా చిల్లర బేరాల్లోకి వెళ్ళను, ఏది పడితే అది చేయను, దిగజారి మాట్లాడను, పిచ్చి పిచ్చిగా పనిచేయను. నేను దేవుని ఎరగనట్టుగా, మనుషులను ఆశ్రయించినట్టుగా మాట్లాడను. దేవుని విషయాల్లో మనం అలా తయారవ్వాలి. హల్లెలూయా. ప్రార్థన చేయడము, దేవుని మీద ఆధారపడము చేతకంతనం కాదు, అదే మహాబలం, అదే గొప్ప సంగతి. ఆమేన్. ఎవరు అంటారు, ఏమవుతుందా నీకెవరున్నారని అంటే, అవన్నీ అనవసరం. నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నేను మీకు ఒకటి చూపిస్తాను. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్లీ ఇన్ దిస్, మీరు బలంగా దీంట్లో నాటుకొని ఉంటే, ఎవ్వరు ఓపెన్ చేయండి మీరు చేస్తారు, ఎవ్వరు వెళ్ళని మార్గాల్లో మీరు వెళ్తారు. దట్స్ వాట్ గాడ్ హస్ ప్లాన్ ఫర్ యూ. నేను అది కూడా మీకు చూపిస్తాను. దేవుడు అలాగే ప్రిపేర్ చేస్తూ వచ్చాడు మీ జీవితాన్ని ఇప్పటివరకు. నేను మాట్లాడుతున్న చాలామందికి అర్థమవుతుండొచ్చు, నువ్వు ఇంతవరకు ఎప్పుడు సీన్లో కనబడలేదేమో, కానీ ఎలా ప్రిపేర్ చేశాడు దేవుడు. తర్వాత నీ గురించి నేర్చుకునేలా తయారవుతావు, నీ గురించి అనేకులు నేర్చుకునేలా తయారవుతావు. హల్లెలూయా. నువ్వు అత్యంత ద్వేషించబడిన వ్యక్తివై ఉండొచ్చు, అత్యంత పనికిమాలిన వ్యక్తిగా కనిపించవచ్చు అందరికీ, కానీ ఒకరోజు నీ నుంచి అందరు నేర్చుకుంటారు. కానీ మంచి వ్యక్తిగా కనబడి పనికిమాలిన పనులు చేయదు ఆహాబులాగా. ఈరోజు నాకు అదే 2 మార్గాలు వాక్యంలో ఉంది. దావీదు వంటి వారు లేరు. కొంతమంది దావీదు వంటి లాగా దేవునికి యథార్థవంతుడిగా ఉన్నాడు, దేవుని వెంబడించాడు. కానీ దావీదు లైఫ్ అంతా మీరు చూడండి, అతను అందరు తిట్టారు. అతను సౌలు వల్ల, సౌలు ఎలాంటి పిక్చర్ ఇచ్చాడు ఆయన గురించి? తరిమి 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 తరిమి. మనుషులు ఏమనుకుంటారు, అంత పెద్ద ఆయన తరుముతున్నాయంటే ఆడేదో తప్పుడే ఉంటాడు అనుకున్నాను. కొంతమంది ఏం చేస్తారంటే, అవును సౌలు ఆయన రాజు కదా, మనుషులందరూ ఆయన వైపే సపోర్ట్ చేస్తారు. మేబీ ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ నేను ఇస్తున్నాను. మీకున్న అమాయకతని లేదా పెద్దతనాన్ని మనుషుల్ని తప్పుదో పట్టించడానికి వాడకూడదు. కొన్నిసార్లు పొరపాటు వాళ్ళే చేస్తారు, వాళ్ళే ఏడుస్తారు. ఎట్లా ఏడుస్తారంటే, మాదేం లేదు అంతా వాళ్ళే చేస్తారు. అమ్మ పెద్ద ఆయన ఏడుస్తుంటే మనం చూడలేకపోయామండి అంటారు. పెద్ద ఆయన చిన్న ఆయన క్వశ్చన్ కాదు, ఏజ్ కాదు ప్రాబ్లం, సత్యంలో ఉండాల. కొంతమంది చిన్నపిల్లలు కూడా ఏం చేస్తారంటే, చేసే తప్పు చేస్తారు, వాళ్ళే ముందు ఏడ్చేస్తారు. ఎందుకంటే ఏమనకూడదని ఎవరు. అలాంటి యాక్టింగ్లు చేయొద్దు లైఫ్లో. ఎంతమంది నాతో ఉన్నారు ఈరోజు? అవునా కదా? అందరు వచ్చే లోపల సీన్ ఎట్లా తయారు చేస్తారంటే అంతా వీళ్ళే రైట్ అని. దావీదు గురించి అలాగే జరుగుతుంది ప్రతిరోజు.
పని కట్టుకొని ద్వేషిస్తున్నాడు సౌలు. ఒకరోజు వచ్చింది, మనుషులందరినీ పోగేస్తున్నాడు ఆయనకి వ్యతిరేకంగా. కానీ ఆల్ త్రూ ద లైఫ్ ఆల్మోస్ట్ 13 సంవత్సరాలు తన జీవితంలో ఆ నిందతోనే బతికాడు దావీదు. ఏంటో తెలుసా? తిరుగుబాటుదారుడు, మోసగాడు. దావీదు ఎవరంటే అందరి పేరు ఏం చెప్తున్నారు? ఆయన మోసగాడు అంట కదండి. అందరి దృష్టిలో ఎలా ఉన్నాడు? కానీ దావీదు దేన్ని బట్టి ధైర్యంగా ఉన్నాడు తెలుసా? నా దేవుని దృష్టిలో అయితే నేను యథార్థంగా ఉన్నాను. మారా కాబా శీలబా. ఒక చోట కీర్తన రాస్తుంటే, దేవా నేను నీ దృష్టికి యథార్థవంతుడనే ఉన్నాను. హల్లెలూయా. డోంట్ వరీ. ప్రజలు మిమ్మల్ని నిందిస్తున్నప్పుడు, తప్పు మార్గాలు, తప్పు పేర్లు పెట్టి పిలుస్తున్నప్పుడు, కానీ అవి మీ మీద ఇన్ఫ్లుయెన్స్గా మారనివ్వకండి. అందరు ఏమనుకుంటారు? అదే అనుకుంటారు కదా. చూసేవాళ్ళు ఏమనుకుంటారని అంటారు కదా, అదే అనుకుంటారు. ఎందుకు అనుకోరు? అదే అనుకుంటారు. ఎంత చండాలుగా ఉన్నారు వాళ్ళు, అదే ఉన్నారు, ఇట్లా ఉన్నారంటారు. కానీ ఎవరి గురించి చెప్తున్నారు? సొంత కొడుకుని కూడా తిట్టాయంట. యోనతాన్ వెళ్ళి ఫ్రెండ్షిప్ చేశాడు ఎవరితో? దావీదుతో. ఒకరోజు యోనతాన్కి అసలు హింటే లేదు, తెలీదు. అనుకున్నాడంట అసలు మా నాయనకి ఏముంటుంది, అరే నువ్వెవరు బయటవాడువా, మావాడే కదా అన్నాడు. లేదు బాబు, నువ్వు నిజంగా కాబట్టి ఒక చిన్న టెస్ట్ పెట్టి చూడు, నేను రాను భోజనానికి, నువ్వు అను ఎక్కడున్నాడు దావీదు అని అడుగుతారు కదా, స్థానం ఖాళీగా ఉంటే ఇట్లా ఇంటికి పోయినాడని చెప్పు. ఏమంటాడు చూడు, ఆయన నీ కోపడ్డా నీకు అర్థమైపోతాను. బైబిల్లో ఉంటుంది ఎలాంటి స్థితికి వెళ్ళాడంటే తన సొంత కుమారుని కూడా చంపేంత స్థితికి వెళ్ళాడంటే, ఆగ్రహంలో, పంతంలో. అలాంటి అంత చూసి ఆశ్చర్యపోయాడు. సొంత కొడుకుని చూడకుండా నోటికి వచ్చినట్టు తిట్టాడంట. అప్పుడు అర్థమైపోయింది ఎంత ద్వేషం ఉందో. అందుకే బైబిల్లో క్లియర్గా రాస్తుంది, కోపం మాను, ఆగ్రహాన్ని విడిచిపెట్టు. అది లోపల నుంచి నిన్నే కాలుస్తుంది. ఆమేన్. ఎంతమంది నా మాటలు అర్థమవుతున్నాయి? మీకు బాధగా మొదలవచ్చు, రేపు అది ఇంకోలా తయారవచ్చు. విడిచిపెట్టండి, ఫ్రీగా ఉండండి. వేరే వాళ్ళు ఏది అంటించండి ఇక్కడ నీకు. కొంతమంది వాళ్ళని నీకు అంటిస్తుంటారు, నీ దగ్గరకు వస్తే అవి కూడా చల్లారిపోవాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. వాళ్ళకి నచ్చదప్పుడు. వాళ్ళకి ఎవరు కావాలి? ఎగదోసే వాళ్ళు కావాలి. అంటే అనాలి వాళ్ళు, అంటే అనాలి కదా. అంటే మళ్ళీ వాళ్ళు సరిపోవాలి, కలిసిపోవాలి. వాళ్ళు ఆలో అనాలంట, కొట్టాలంటారు కదా. మాతో పాటు అనకుండా చేయండి, ఎంత తప్పండి ఇది అని అనుకో, అవునవును కరెక్టే, తప్పు అంటే నువ్వు రైట్ నా ఫ్రెండ్ కమ్ దా. లేదండి అట్లా ఎందుకు అంటున్నారు మీరు, దేవుని బట్టి మనం వదిలేయచ్చు కదా అంటే, పెద్ద దేవుడు అంట. అప్పుడు వస్తుంది బయటికి అసలైన మాటలు. అప్పటిదాకా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ అది కదా పోతుంది అది. అట్లా చేయకండి. ఏమని మనము అలా మనుషులు ఈ లోకంలో ఉన్న వాళ్ళకు బతకూడదు అనండి. నేను స్పెషల్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. సో ఏం జరిగింది ఇక్కడ? అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. మొదట చేసిన పని పాత నిబంధనలు కూడా రాసి ఉండదు. మొదటి రాజులు 17వ అధ్యాయంలో ఏముంటుందంటే, తిష్బీయుడు అనే ఏలియా వచ్చి వర్షం పడద్దని ఆకాశంతో మాట్లాడాలని ఉంటుంది. కానీ ఆయన ఏం వచ్చి అలా ఊరికే నోటికొచ్చింది మాట్లాడలేదు. దానికి ముందు ఆయన ప్రార్థన చేశాడంట. ఎన్నాళ్ళు చేశాడో రాయబడలేదు. ఎంతకాలం, ఇది పరిశుద్ధాత్మ వల్ల రాయబడింది. అంటే మీరు చేసే మార్పులకి ముందు మీరు ఏం చేయాలో రాయబడింది. మీరు బాధపడడం కాదు, బెంగపడడం కాదు, ప్రార్థన చేయండి. అంటిల్ యూ హ్యావ్ దట్ పీస్. దేవుని సమాధానం మీ తలంపులన్నిటికంటే పైకి వెళ్ళే వరకు ప్రార్థన చేయండి. ఏది అనకండి, ఫస్ట్ ఏది చేయకండి. ఏం చేయాలి? మీ చింత యావత్తు ప్రభు మీద వేయాలంట. అప్పుడు ఏమవుతుంది? సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మీ హృదయాలకు కావలిగా ఉంటుందండి. ఎందుకంటే మీరు చింతలో ఏమేమైనా చేయవచ్చు. చింత అనేది ఒక దురాత్మ. అదేం చేస్తుంది? మీ నోట్లో ఏదో మాట్లాడిపించేస్తుంది, దేవునికి విరుద్ధంగా మాట్లాడిపించేస్తుంది. ఆ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఏమవుతారు? మీరు కాని మాట్లాడతారు, చేయకూడని ప్రయత్నాలు చేస్తారు. ఆహాబు చింతపడుతున్నాడు, ఎందుకు? నాకు వద్దన్నాడని. కానీ దానివల్ల ఎవరు వాడుకున్నారు ఆ సమయాన్ని? మీరు అనొచ్చు యెజబెల్ అంటే యెజబెల్ కెనాట్ బి చేంజ్డ్. వాక్యంలో మీరు చాలాసార్లు చూసినారు, కొంతమంది అస్సలు మారరు, ఎప్పటికీ మారరు. వాళ్ళు ఉన్నదే నాశనానికని ఉంది.
సో దేవుడు అవకాశాలు ఇచ్చాడు. ఆహాబు అంత చెడ్డవాడైతే దేవుడు ఎందుకు ఉండనిచ్చాడంటే అతనికి అవకాశాలు ఇస్తున్నాడు దేవుడు. అయితే మనం బ్యాక్ వెళ్దాం. అక్కడ 1 రాజులు 21 17 వచనం. అప్పుడు యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు లేచి షోమ్రోనులోనున్న ఇశ్రాయేలు రాజైన ఆహాబును ఎదుర్కొనుటకు బయలుదేరుము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు, చూసుకుంటాడంట తోటంతా. అతడు దాన్ని స్వాధీనపరచుకొనబోయెను. నీవు అతన్ని చూచి ఇలాగు ప్రకటించు. అనుకున్నది సాధించాడు. ఎట్లా అయిపోయింది కదా, చాలే దేవుని స్తోత్రం. సాక్ష్యం చెప్పాలని ప్రిపేర్ అవుతున్నట్టున్నాడు. కొంతమంది వచ్చి చెప్తుంటారు, దేవుడికి స్తోత్రం అండి, మీరు ప్రార్థన చేసినట్టుగా దేవుడు మాకు ఇచ్చాడు. ఏ కాస్ట్ మీద? అన్యాయం జరిగిందా అక్కడ, మనుషులకు నష్టమైంది అనవసరం, మనకు కావాల్సింది దొరకాలంతే. కొంతమంది అంటారు, ప్రేయర్ చేయండి పాస్టర్ గారు ఉద్యోగం రావాలని అంటారు. నేను సరే తప్పకుండా వద్దనైతే అన్నాం కదా, వద్దని చెప్పిన విన్నారు కదా. కష్టం అంటే చాలా. ఓకే, ప్రార్థన చేసాం. ఒక 2 నెలల తర్వాత వచ్చారు, జాబ్ వచ్చేసింది, మీరు ప్రేయర్ చేసినట్టే వచ్చేసింది. నేను అనుకుంటా, అమ్మాయ దేవుడి స్తోత్రం, రిజల్ట్ రావడం మంచిదే కదా. మధ్యలో ఏం జరిగిందో చెప్పరు. నా డౌట్ అర్థమైందా మీకు? అసలు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో చెప్పరు. తర్వాత అంటారు దేవుడి స్తోత్రం, దేవుడే ఇచ్చాడు మాకు ఇది, దేవుని కూడా వాడేస్తారు మధ్యలో. తర్వాత ఎలా వచ్చింది అని అడిగితే అంటారు, ఏం లేదు, మేము వెనకాల వెళ్ళి డబ్బులు కట్టాం. అంటే ఏం చేశారు మీరు? ఇంకొకరిని నష్టపరిచి తెచ్చుకున్నారు, దాంట్లో అయ్యగారిని వాడుకున్నారు, దేవుని వాడుకున్నారు. ఇప్పుడు ఎవరు మాట్లాడలేదు. అది కూడా దేవుని చిత్తమే. ఆ ద్వారం తెరిచింది కూడా దేవుడే, వెనక ద్వారాల. అంటే ఎలా కనబడుతుంది నా దేవుడు నీకు? యు ఆర్ యూజింగ్ గాడ్ ఫర్ యువర్ ఓన్ సెల్ఫిష్ డిజైర్. నో ఈజ్ జస్ట్ థింక్ థ్యాంక్ యూలో హల్లెలూయా. ఎవరైనా వస్తే దేవుని కృప వచ్చేసింది, ఏదైతే ప్రేయర్ చేసినా అది వచ్చేసింది. ఎట్లా వచ్చింది అదంతా అడగద్దు మీరు, వచ్చేసింది అంతే. అవునా? అప్పుడు చూడండి ఏమైందో. అంత బాగానే ఉంది అనుకుంటున్నాడు కదా, అన్నీ సెటిల్ అయిపోయినాయి అనుకుంటున్నాడు. భలే వాడు చాలా సవ్యంగా జరిగిపోయినాయి అన్నీ, చేతికి మట్టి అంటకుండా అన్నట్టు కదా, అన్ని జరిగిపోయినాయి. తర్వాత వచ్చి అని అంటున్నాడు, యెహోవా సెలవిచ్చినదేమనగా, దీన్ని స్వాధీనపరచుకొనవలెనని నీవు నాబోతును చంపితివి కదా. ఓ, ఇప్పుడు ఆయన అంటే నీ భార్య చంపించాలి, నువ్వు చంపితివి కదా. యెహోవా సెలవిచ్చింది ఏమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తంను నాకినో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తంను నిజంగా నాకునని అతనితో చెప్పాను. కొంచెం బాగా కఠినంగా అనిపించిన ఇదే జరిగింది. తర్వాత అంతటా ఆహాబు ఏలియాను చూచి ఏమన్నాడు? ఇప్పుడు నా పగవాడా నీ చేతిలో నేను అయ్యగారు అన్నాడా? అయ్యగారు ఎంత త్వరగా పగవాడైపోతాడు చూడండి. నీ చేతిలో నేను చిక్కబడితినా అని పలుకగా, నీకే దొరికాను నేను పోయి నా పగవాడా అని పలుకగా, ఏలియా ఇట్లా, నేను యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు గనుక నా చేతిలో నీవు చిక్కితివి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఎంతమంది నాతో ఉన్నారు ఈరోజు? ఎంతమందికి అర్థమవుతుంది? నీ ఆశని దేవుడు వ్యతిరేకించాడు. దానికి ఒక విధానం ఉంటుంది. నువ్వు కోరుకునే దాంట్లో నేను తీసుకెళ్ళడానికి ఒక మార్గం ఉంది. అందుకే బైబిల్ ఏమో తెలుసా, తన నామ మహిమ కొరకు నీతి మార్గంలో నడిపిస్తాడు, అక్రమ మార్గంలో కాదు. 23 కీర్తన అది కదా. నువ్వు ఆశపడిన దాన్ని నేను చేర్చడానికి ఒక మార్గం ఉంది, లేకపోతే దేవుడు ఏర్పాటు చేస్తాడు. నా మాట బాగా వినండి, ఇప్పటి నుంచి మీలో ఉపదేశంగా మీలో ఉండాలి. మీరు ఏదైనా ఆశించినప్పుడు అది మీకు సరైనదైనప్పుడు దేవుడు ఇస్తాడు, దానికి ఒక మార్గాన్ని కూడా ఏర్పరుస్తాడు దేవుడు. కానీ ఏదో ఒక మార్గం చేసి అదే దేవుని మార్గం అనకండి. అలాంటివి ఏమైనా పొరపాట్లు ఉంటే దాని విషయంలో దేవుని దగ్గర క్షమాపణ అడగండి. ఎవరికైనా క్షమాపణ చెప్పాల్సి వస్తే వాళ్ళకు కూడా చెప్పండి. అంతేకాని ఏం ఎరగలేదు కదా, ఎవరు చూడలేదు కదా అన్నట్టు బిహేవ్ చేయొద్దు. మనకు అలా అవసరం లేదనండి. నేను ఆ నూతనమైన మార్గాలు వస్తాయి. ఎవ్వరు కాదు, దేవుని నీకు ఆశ్రయంగా ఉన్నప్పుడు ఏదైనా జరుగుతుంది. అసలు ఇంపాసిబుల్ బికమ్ పాసిబుల్. అసలు అసాధ్యమైంది సాధ్యమవుతుంది. నో ఛాన్స్ అన్నది కూడా సాధ్యమవుతుంది. కానీ దానికి ఒక విధానం ఉంది. చూడండి, ఆయన
ఉన్నదాన్నే కాదు, మీకు కనిపించిన కొన్ని మార్గాలు ఇట్లా జరుగుతుంట, ఇట్లా జరుగుతుంట. కానీ దేవుడు నాతో అంటున్నాడు ఈరోజు, మీరు ఎంతమంది ఎప్పుడు చూడలేదు అలాంటి మార్గం నీకు కనబడుతుంది. అదే ఈరోజు నేను వింటున్నాను. అసలు మీరు ఇలా ఒకటి ఉందా అని అనిపిస్తే అలాంటి మార్గంలో మిమ్మల్ని తీసుకెళ్తాయి. కానీ అది ఎలాంటిదంట? అది నీతి మార్గమే. అది నీతి మార్గమే, అడ్డదారి కాదు. తొందరపడకండి. పక్కన చెప్పండి, తొందరపడకండి. ఇంత దూరం వచ్చావానండి, ఓపికగా ఉండు. గొప్ప మార్గంలో నడుస్తావు. వేరే వాళ్ళు నిన్ను చూసి నేర్చుకుంటారు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, పరీక్షలు వచ్చినప్పుడు మీరు చాలా ఓపిక ఉండాలి. అక్కడ మీ సహనాన్ని కోల్పోకూడదు. మీ ఓర్పుని క్రియ చేయనివ్వాలి. వాక్యం ఏముంది? మీ ఓర్పు తన పనిని చేయనియండి అని. దానికి గొప్ప బహుమానం ఉందని. అలాంటప్పుడు మీరు నేర్చుకుంటున్నామని దేనికోసం? ఒక సైనికుడిని తీసుకెళ్ళి అంటే ట్రైనింగ్ ఇస్తాం కదండి, యుద్ధం కోసం ట్రైనింగ్. దేనికోసం? ఇంటికి పంపించడానిక? డ్రెస్ వేసి ఫోటో తీసి, డ్రెస్ వేసుకొని గన్ పట్టుకుని అన్న ఫోటో తీస్తున్నారు వెళ్ళిపోయి ఇంటికి. దానికి అది ఇంటికి వెళ్ళి ఇంట్లో ఎగురుకోవడానిక? ఇంటి బయట గుమ్మాల దగ్గర ఎగరడానిక? కాదు. దానికి ఒక పర్పస్ ఉంది. ఒక యుద్ధ సమయం వస్తుంది. ఆ యుద్ధ సమయంలో దాన్ని ప్రదర్శించడానికి, ఆయన నేర్చుకున్నవన్నిటితో యుద్ధం చేయడానికి. అలాగే మన యుద్ధం ఎవరితో? మనుషులతో కాదు అనండి. వాక్యం ఏం చెప్తుందండి? మనం పోరాడున్నది శరీరులతో కాదు. ఎఫెసీ 6:10 తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనం పోరాడున్నది శరీరులతో కాదు. నేను మీతో చెప్తున్నాను, చాలా మందికి జవాబులు చెప్తున్నాను. ఆల్రెడీ నేను ఆన్సర్ చేశాను. మీరు అనవసరమైన పోరాటాలు మానేయండి. ఇళ్ళలో ఒకరితో ఒకరి మధ్యలో. డోంట్ వరీ, డోంట్ ఫైట్ దోస్ యూజ్లెస్ ఫైట్స్. మీరు అనవసరంగా మీకే మనసు నష్టం తెచ్చుకుంటున్నారు, జీవితంలో కష్టం తెచ్చుకుంటున్నారు. మనము టార్గెట్ చేయాల్సింది మనుషుల్ని కాదు, దాని వెనకాలన్న శక్తుల్ని, ఇన్ఫ్లుయెన్సెస్ని. వాళ్ళ వెనకాల వాళ్ళని అలా చేయిస్తున్న ఆ ఒక దుష్ట పరిస్థితుల్ని మనం అట్లాంటి. ఇప్పుడు చూడండి, ఒక తుఫాన్ రావాలంటే గాలి కారణం. గాలి ఆగితే తుఫాన్ ఆగిపోతుంది. గాలిని అందుకే గద్దించాడు యేసయ్య, తుఫాన్ నిమ్మలపరిచాడు. అందుకే ఆయన మొదట గాలితో మాట్లాడాడు. ఏదైతే అది రెచ్చగొడుతుందో, గాలి దేన్ని చూపిస్తుంది? ఒక స్పిరిట్ని చూపిస్తుంది. అంటే అర్థం ఏంటి? నీకు వ్యతిరేకంగా, అది ఇంట్లో వల్ల, బయట వల్ల, భర్త, భార్య, బంధువుల, ఎవరో వాళ్ళ వెనకాల ఉన్న దాన్ని అటాక్ చేయ, వాళ్ళని కాదు. పోనీ మంచోళ్ళే అండి, మా ఆయన మంచోడే అండి, కానీ ఎందుకు ఇలా చేస్తున్నాడు అండి? అవును కదా, మంచోడే కదా, మంచోడుగానే చూడు. నువ్వు రోజు అలిగి కలిగి చలిగి చేస్తున్నావు అనుకో, మంచోడు కూడా చెడ్డోడైపోతాడు. మంచోడే కదా. ఎవరి వల్ల ఆ మంచితనం పోతుందో అలాంటి వ్యక్తి వెనకాల ఉన్న స్పిరిట్ ఏంటో దాన్ని కట్ చేయండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను మీకు చెప్తున్నాను, మీరు ఏం చేతగానో వాళ్ళు కాదు, మీరు ఇంట్లో ఉండే చేస్తారా, ఎక్కడ జరగాలో అక్కడ జరుగుతుంది. వాళ్ళేం నష్టపోరు, వాళ్ళు కూడా మారిపోతారు. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది నాతో ఉన్నారు? అవకాశాలు వచ్చినా సౌలుని దావీదు చంపలేదండి. ఒక్క మాట కూడా అనలేదు. ఒక చిన్న పని చేసినందుకే తల్లడిల్లిపోయాడు. కానీ దేవుడు అతని నీతిని చూశాడు, అతని పద్ధతిని చూశాడు. అతనికి చేతగా కాదు, పోనీ తిరగబడితే దావీదుని ఓడించలేడు సౌలు కూడా, గోలియాతునే కొట్టేసినాడు. అవునా కాదా? అలాంటి పవర్ డిమాన్స్ట్రేషన్లు ఏం చేయలే. ఒకటే అనుకున్నాడు, నేను పోరాడను, ఇది పోరాడాల్సిన పోరాటం కాదు అని డిసైడ్ అయిపోయాడు. మీరు ఫస్ట్ చెప్తున్నానా, అలాంటి పోరాటాల నుంచి మీరు బయటకు వచ్చారనుకో, ఫస్ట్ మీరు హ్యాపీగా ఉంటారు. మీరు రోజు ఇంత తిని మంచిగా ఉండొచ్చు, అది అరగక పొద్దున్న లేచి బాధపడే పరిస్థితులు ఉండవు. మీకు అర్థమైతే ఎంత బాగుండు. అర్థమైంది కూడా. కొంతమంది కావాలని ఇట్లా చూస్తున్నారు, మేము ఇంతే అన్నట్టు. ఉండకండి అట్లా, ఫ్రీగా ఉండండి. పక్కకి జరిగి సమయం ఇవ్వండి దేవునికి కదా. మీరు తీసుకోకండి ఆ స్థానాన్ని. ఆమేన్, హల్లెలూయా. దేర్ ఈజ్ ఎ వే అనండి. ఒక మార్గాన్ని దేవుడు కలుగ చేస్తాడు. వావ్, ఇంతకుముందు ఎన్నడూ చూడలేదు. ఆశ్చర్యపరుస్తాడు దేవుడు నిన్ను.
అలా తొందరపడు, డెస్పరేట్ అయిపోకు. ఈరోజు నేను పదే పదే వింటున్న మాట, మీరు అలా కృంగిపోయి ఇంకా గత్యంతరం లేదన్నట్టు బిహేవ్ చేయకండి. ఇంక ఇది కాకపోతే దిక్కే లేదన్నట్టు చేయకండి. చాలా అమూల్యమైన ఇది ఒక చిన్న స్థితి. ఈ చులకని స్థితి దాటిపోతే గొప్ప మహిమను చూస్తారు మీరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంతసేపు తట్టుకున్నారనుకో, నేను ఒకవేళ నువ్వు పెద్ద దాంట్లోకి నిలబడదా లేదో ఈ చిన్న పరిస్థితి నేను చూస్తాను. అలా ఎందుకు చూడరు మీరు? ఎవరికి లేని పరిస్థితి నాకే వచ్చిందంటే, ఎవరికి లేని ఒక లెవెల్ కూడా నీకే వస్తుంది. ఎవరికి లేని డైమెన్షన్ దేవుడు నీకు తెరుస్తాడు. ఆమేన్. అదే జరుగుతుంది. సౌలు విషయంలో దావీదు సహించాడు, భరించాడు, గుహల్లో దాచుకున్నాడు. ఎక్కడెక్కడ దాచుకున్నాడో మారా ఖాబాసేకే. నా మాట అర్థమైంది. ఓసారంట నీళ్ళే సొరంగాల్లో దాచుకున్నాడంట. ఒక్కడు కాదు, 600 మంది. ఒక పట్టణం ఉంది కేయిలా అని, ఆ పట్టణంలో దొరికిపోయాడు అనుకొని వచ్చాడంట. వస్తే ఆ పట్టణం అంతా ఎతికినా వీళ్ళు దొరకలేదు. ఎందుకు దొరకలేదు అనుకుంటారు? అతను ఆ సొరంగాల్లో దాచుకున్నాడు. అది వెతకలేదు. అది నీళ్లు పోయే దారుల్లో దాచుకున్నాడు. మీకు సంగతి తెలుసా? అప్పట్లో ఇలా ట్యాంకర్లు, పైపులు లేవు. ఎక్కడెక్కడైతే నీటి ఊటలు ఉంటాయో అక్కడ సిటీలు కడతారు, పట్టణాలు కడతారు. కొండ మీద పట్టణం ఉండాలంటే కూడా అక్కడ ఒక ఏమన్నా రావాలి, అక్కడికి నీళ్ళు. అర్థమైందా మీకు? ఊటలు వచ్చే చోటే కట్టుకుంటారు. ఎందుకంటే మన వాటర్ లేకపోతే ఎట్లా? అవునా కదా? అయితే ఈ తన ప్రాణం కాపాడుకోనికే పరిగెడుతున్నాడు. కానీ ఎన్ని ఎక్స్పోజ్ అయ్యాడు, ఎన్ని నేర్చుకున్నాడు. ఐ డిక్లేర్ అండ్ డిక్లేర్, హూ ఆర్ రన్నింగ్ ఫర్ యర్ లైఫ్, యు ఆర్ నాట్ రన్నింగ్ ఫర్ యర్ లైఫ్, యు ఆర్ లెర్నింగ్ ద లైఫ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా కడుపు పట్టుకొని నేను పరిగెడుతున్నాను పాస్టర్ గారు అంటే, నువ్వు ఎందుకు పట్టుకొని పరిగెత్తకలే, నువ్వు కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నావు. ఓ హల్లెలూయా. ఏదైతే నిన్ను విరగొడుతుందో ఈరోజు, అవే దాని మీద మీరు పెద్దగా కడతారు. ఆమేన్, హల్లెలూయా. ఏదైనా నా మాటలు అర్థమవుతున్నాయి? నువ్వు సర్దుకుపోయి ఏదో బతకాల్సిన వాళ్ళు బతకట్లేదు కదా. కొంతమంది ఏమంటారంటే, నాకు అవన్నీ వద్దండి, నేను గమ్మున ఉంటాను. అట్లా వాళ్ళతో ఏం పని లేదు. దెర్ ఇస్ నో యూస్. సైలెంట్గా ఉన్న వాళ్ళు సైలెంట్గానే పోతారు. నేను ఎప్పుడు చెప్పాను? ఇది 2020లో చెప్పాను కదా, అన్నా లేదా? మనం ఉన్నామా లేదా ఇంకా మాట్లాడుతూ? ఏం మాట్లాడతలేరు ఇప్పుడు. ఏం మాట్లాడకండి, సైలెంట్గా ఉందాం అన్నారు కొంతమంది. నేను ఉన్నాను అన్నాను. సైలెంట్గా ఉన్న వాళ్ళు పోయారు. మాట్లాడుతున్నాను, నేను అలాగే ఉన్నా. ఏదో ఒకటి మాట్లాడే, నోటికి వచ్చినట్టు సత్యాన్ని మాట్లాడాను. చెప్పండి, సత్యం ఎరిగి మేలైన దాన్ని చేయని ఎరిగి చేయని వానికి శ్రమ అని ఉంది, అది పాపం అని ఉంది. అతను తెలుసా మీకు ఆ మాట? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం అనుకుంటాను. 4 5 4 కదా, 4 కదా, 5వ అధ్యాయం 1వ వచనం యాకోబు పత్రిక. ఇదిగో ధనవంతులారా. కాదు కదా, మరి ఎన్నో వచనం అది? ఈ మాట ఉంటుంది క్లియర్గా, మేలైనది చేయనిది. హౌ డిడ్ వి మిస్? 470. థ్యాంక్ యూ. రైట్ 470. కాబట్టి మేలైన దాన్ని కరెక్ట్, ఇదే మేలైనది చేయనెరిగి అలాగు చేయని వానికి పాపము. అంటే అర్థం ఏంటి? ఏం చేయాలో ఎరిగి ఖాళీ కూర్చోవడం కూడా ఏంటంట? హలో, ఇప్పుడు వినట్లేదు ఎవరు? ఇది చేయాలని వాక్యం చెప్తుంటే చేయకుండా నా మటుకు నేను ఉంటాలే గమ్మున అంటే ఏంటి అర్థం? అది కూడా ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు మాట్లాడలేదు ఎవరు. నువ్వు చెప్పాలి. బైబిల్ ఒక చోటు ఉంది, యెహెజ్కేలుతో ప్రవక్త దేవుడు అన్నాడు, ఒక దుష్టుడు ఉన్నాడు, అతని దుష్టత్వాన్ని గురించి నువ్వు హెచ్చరించమని నేను నీకు చెప్తే, అతనికి నువ్వు హెచ్చరిస్తే, అతను ఒకవేళ అదే దుష్టత్వంలో నుండి చనిపోతే నీ మీద రక్తాన్ని అడగనన్నాడు. ఒకవేళ ఆ వ్యక్తికి నువ్వు చెప్పకుండా అతను నశిస్తే, అతను ఎలాగో నశిస్తాడు, కానీ నిన్ను కూడా అడుగుతాడు. సో మేలైంది ఎరిగి అనండి, చేయని వాళ్ళకి ఏంటంట? పాపం. సో క్వైట్గా ఉండకండి, ప్రార్థన చేయండి, అవసరం వచ్చినప్పుడు మాట్లాడండి. నేను అనేది సైలెంట్గా ఉండి వాళ్ళు ఏం చేసినా కాదు, దేవుని వాక్యాన్ని రిమైండ్ చేయండి. వాళ్ళకి దేవుని ఎరిగిన వాళ్ళ మధ్యలో ఉంటే వాళ్ళకి రిమైండ్ చేయండి. ఒకవేళ వాళ్ళకి అలా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరేమో, వాళ్ళకి నచ్చినట్టుగానే ఒత్తాసు పలికితే వాళ్ళు ఎక్కువ ఉన్నారేమో మోసం చేసి, యజబెల్లాగా. ఇప్పుడు నీకు ఆశ ఉంది కదా, కావాలి కదా, నేను తెప్పిస్తాను నీకు. నో, ఒక ఏలియా కావాలి అలాంటి ఇంట్లో. మా సీటేబా, ఒక ఏలియా కావాలి ఆ పట్టణంలో. అలాంటి ఒక వ్యక్తి కావాలి, అది నువ్వే అవ్వాలి ప్రభువైన యేసు నామములో. అందుకే నేను డిసైడ్ అయ్యాను, నా కోసం నేను.
కొంతమంది కొన్ని నడిచి అడుగుతారు, ఇది చేయొచ్చా అంటే దేవుని వాక్యం ఒప్పుకోవట్లేదు, చేయొద్దంట. అలా అంటారు, అబ్బా అట్లనే టైగర్ అంటారు. కనీసం మా కోసం చెప్పొచ్చు కదా, ఫోన్లే చేసుకోండి మేము ప్రేయర్ చేస్తాను. చాలా ఇబ్బంది అయిపోతుంది అలా ఉండడం అంటే. కానీ ఆ ఇబ్బంది నేర్చుకోండి దేవుని కోసం. ఎంతమంది నాతో ఉన్నారు? మీరు పొందిన దాని గురించి సిగ్గుపడకండి. మీరు విశ్వసించిన అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకోండి. దాని గురించి సిగ్గుపడద్దు అసలు. అది ఏదైనా సరే వాటి విషయాల్లో మీరు సిగ్గుపడద్దు. ఆమేన్. నా ఇంకోటి ఉంది చూడండి, అక్కడ ఎక్కడ పోవాలి ఇప్పుడు మనం మళ్ళీ? ఇంకోటి చెప్పాలనుకున్నాం కదా, దావీదు జీవితంలో మాట్లాడుతున్నాం మనం. ఏం జరిగింది దావీదు జీవితంలో అంటే, అతను నేర్చుకున్నాడు. ఆయా ప్రాంతాల్లో ఆయా గుహల్లో ఉన్నాడు. అలా గుహల్లో దాచుకున్న వాళ్ళు ఏమంటారు? దొంగలే కదా. గుహల్లో ఎవరు ఉంటారండి? అడవుల్లో గుహల్లో ఎవరు ఉంటారు? అందరు ఏమంటారు అప్పుడు? సరిపోయింది కదా, మాటకి సరిపోయినట్టుగా. బయట వచ్చి అంటాడు, నిజంగా వాడు తప్పు చేయకపోతే ఎందుకు పారిపోయాడు, నిజంగా తప్పు చేయకపోతే గుహల్లో ఎందుకు ఉంటున్నాడు, నాకు ముందుకు వచ్చేయచ్చు కదా అని బయట అనొచ్చు కదా. సౌలు అనే ఉంటాడు కదా. నిజంగా వాడు తప్పు కాకపోతే నా ముందు ఉంటాడు కదా. ఈరోజు ఉంటే వదులుతున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు? మాట్లాడలేదు. ఇప్పుడు ఇసురుతున్నావు ప్రతిసారి. అవునా కదా? నిజంగా తప్పు లేనివాడితే నా ముందు ఉంటాడు అని ప్రజలకు మళ్ళీ చెప్తున్నాడు. అప్పుడు అతని పేరేమొస్తుంది? ఆ గుహలో ఉండేటోడా, పారిపోయేటోడా, అదా అనే పేర్లు ఉన్నాయి ఆయనకి. ఈ పేర్లే అందరు పెడుతున్నది. కానీ ఒకరోజు పరిస్థితి వచ్చింది, అన్నీ పోయాయి. దావీదు రాజయ్యాడు. ఆయన ఏ స్థితుల నుంచి వెళ్ళాడో ఆ స్థితులన్నీ కూడా ఆయనకి ఎలా పనికొచ్చాయో ఒక్క దాంట్లో మనకు తెలిసిపోతుంది. 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. 4 కదా 6. యెబూసీయులు దేశంలో నివాసులై ఉండగా రాజును అతని పక్షమున వారును యెరూషలేమునకు వచ్చిరి. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి. నా ఇదేంటి అంటే, యెరూషలేము ఒకప్పుడు యెబూసీయుల చేతిలో ఉండింది. అంటే అర్థం ఏంటి? అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దాన్ని ఆక్రమించుకొని ఉన్నారు. కానీ దావీదుకి ఎప్పుడు ఆశ ఉండేది ఏంటంటే, ఈ పర్వతాన్ని నేను దేవుని కోసం స్వాధీనపరచాలి, అలాంటి పర్వతం మీద నేను నివసించాలి, ఆ ఎత్తైన చోట దేవుని కోసం మందిరాన్ని కట్టాలి అనే ఒక కోరిక ఆయనకుంది. కానీ అది ఎవరి చేతిలో ఉంది? యెబూసీయుల చేతిలో ఉంది. అప్పుడు ఏమైందంట? యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి. వాళ్ళు అంటున్నారంట, ఇప్పుడు వచ్చాడు, ఆ సమయానికి వచ్చాడు, ఇప్పుడు రాజు అయ్యాడు, హెబ్రోన్లో పరిపాలిస్తున్నాడు, ఇప్పుడు యెరూషలేంకి రావాలి ఆయన. అందరు జనాంగాలు ఆయన్ని స్వీకరించారు రాజుగా. నౌ ఈస్ ట్రయింగ్ దట్ ఇంపాసిబుల్ థింగ్. అది ఇంతవరకు ఎవరు ట్రై చేయలేదు. అంతవరకు చాలామంది ఎన్నో చేశారు, ఎంతోమంది ముందు, కానీ ఎవ్వరి వల్ల అది సాధ్యం అవ్వలేదు. యెహోషువ ఎప్పుడైతే వాళ్ళని తీసుకొచ్చారో, స్వాధీనపరిచారో, చాలా స్వాధీనం అయిపోయింది. కానీ కొన్ని అలా మిగిలిపోయాయి. కొంతమంది అనుకున్నారంటే ఇలాంటి గొడవలు మనకి ఎందుకు లేని వదిలేశారు. కానీ దావీదు అనుకున్నట్ట, ఎవ్వరు సాధించని నేను సాధించాలి, దానికి ఒక మార్గం ఉండాలి. ఏం మార్గం అది? నీతి మార్గమే ఉండాలి, అక్రమం కాదు. ఎలాంటి మార్గం? నీతి మార్గం. ఏంటి ఆ నీతి మార్గం? చూడండి, మీకు తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు అంటున్నారంట, ఫస్ట్ ఆఫ్ ఆల్ దావీదు వస్తున్నాడని తెలిసింది వాళ్ళకి. అప్పుడు వాళ్ళు అన్నారంట, ఏం రాలేడు, కుంటి వాళ్ళు చాలు దావీదుని కొట్టేస్తారు. అక్కడ ఏమన్నారంటే, అప్పుడు చూడండి, నీవు వచ్చిన ఎడల ఇచ్చటి గ్రుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేతురని దావీదునకు. అంటే మాకెంత భద్రంగా ఉన్నామంటే మేము, ఇది ఎంత ఇంపాసిబుల్ అంటే, మా దగ్గర చేతగానోడు కూడా నేను బడి కొడతాడు అన్నట్టు, అన్నంత చులకనగా మాట్లాడారు. కానీ చులకలుగా మాటలు తిన్న కొత్త దావీదుకి? మీకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు నీ మనుషులు దూషించడం వినడం కొత్త? ఇవన్నీ నేను చాలా విన్నాను అన్నట్టు. బట్ ఆయన ఏమంటున్నాడంటే చూడండి, ఆయనను దావీదుపురం అనబడిన సియోను కోటను దావీదును స్వాధీనపరచుకొనెను. ఎలా? ఆ దినమున అతడు యెబూసీయులను హతం చేయు వారందరూ నీటి కాలు. ఎక్కడి నుంచి వెళ్ళాలనంట? వాళ్ళు అనుకున్నారంట, వాళ్ళకు కూడా తెలియదు ఇలాంటి ఒక మార్గం ఉందని వాళ్ళలోకి రావడానికి. మీకు అర్థమైతే ఎంత బాగుందని చెప్తాను. వాళ్ళు అనుకున్నారు, మా ప్రాకారాలు ఉన్నాయి, ప్రాకారాల మీద నుంచి మేము రాళ్ళు తోసినా ఏం చేసినా అందరు నశించిపోతారు, ఎవరు వచ్చినా వచ్చే మార్గాలన్నిట్లో కూడా మనం పైనుంచి కొడితే అందరూ పడతారు అన్నంత ధైర్యంలో ఉన్నారు వాళ్ళు, అంత ధైర్యంలో ఉన్నారు. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే ఒక మార్గం ఉంది.
అది ఒకప్పుడు దావీదు తను దాచుకోవడానికి వాడిన మార్గం, ఇప్పుడు దేవుడు ఆయనకి సాధించడానికి ఇచ్చిన మార్గం. ఐ డిక్రీ అండ్ డిక్లేర్, ఏదైతే మీరు మిమ్మల్ని కాపాడుకోవడానికి వాడారో రేపు అనేకుల్ని కాపాడడానికి వాడతారు. మీకు దట్స్ ద మెసేజ్ టుడే. జూలై అలాంటి నెల అవుతుంది మీకు. మిమ్మల్ని నిలదొక్కుకోవడానికి మార్గాలు ఎత్తుకారేమో ఒకప్పుడు, మీరు ఇతరులను నిలబెట్టడానికి మార్గంగా ఉంటారు. నా ఒకప్పుడు ఆయన దాచుకున్నాడు దాంట్లో. ఓ హల్లెలూయా, ఐ సెడ్ ఇట్ ఆల్. ఐ టోల్డ్ యూ డోంట్ నీడ్ టు అడ్డదారులు పడక్కలేదండి. ఇప్పుడు దేర్ ఈజ్ ఎ వే ఫర్ మీ. ఒక మార్గం ఉంది నా కోసం, అది నా జీవితంలోంచి బయటకు వస్తుంది. హల్లెలూయా. నా ఓర్పులోంచి బయటకు వస్తుంది, నా సహనంలోంచి బయటకు వస్తుంది. మార్గమే లేదు, వస్తుంది బయటికి. ఆశ్చర్యంగా ఉంటుంది, అది ఆశ్చర్యంగా ఉంటుంది, అది మన కన్నులకు ఆశ్చర్యంగా ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది వేరే వాళ్ళకి విద్యగా మారుతుంది, నేర్చుకోవడానికి. మీరు ఏం తీసుకొచ్చారు, మీరు అనొచ్చు, హే ఇది ఎలా చేసామంటే, నాకు దేవుడు ముందే నేర్పించాడు. నా చేతులకు యుద్ధాన్ని, నా వేలకు పోరాటాన్ని దేవుడు నేర్పించాడు. నా ఇదిగో దిస్ ఇస్ హౌ యూ డూ ఇట్. ఐ మీన్ కొన్ని సంవత్సరాల క్రితం నేనే చావు బతుకులో ఉన్నాను, నాకే ఆధారం లేదు. కానీ అక్కడి నుంచి ఒక మార్గం బయటకు వచ్చింది. నేను చావను, నేను సజీవుని, యెహోవా క్రియలను ప్రకటిస్తాను. ఈరోజు అది నేర్పించేలాగా అయింది ఇతరులకి. మీకు అర్థమైతే బాగుండి నేను చెప్పింది. అది కూడా ఎలాంటి టైంలో, లోకమంతా మోసపోయినప్పుడు నేర్పించాం మనం. అందుకే నేను మీతో కూడా చెప్తున్నాను, ఏ మార్గం అయితే దాయబడిందో అది నీకోసం దేవుడు బయలుపరుస్తాడు, నీకోసం ఓపెన్ చేస్తాడు. ఐ సెన్స్ సచ్ ఎ పవర్ఫుల్ అనాయింటింగ్ నౌ, ఆంక్షన్ నౌ. ఎందుకంటే యు ఆర్ నౌ ఇన్ దట్ సీజన్. మీరు అలాంటి సీజన్లో ఉన్నారు ఇప్పుడు. కమ్ ఆన్, cheer up. హల్లెలూయా. ఆహాబులాగా నేను చేయక్కలేదు, యెజబెల్ దారిలో నేను పట్టక్కలేదు, నేను ఈ దారిలో పోతాను. ఆయన డైరెక్ట్ చెప్తున్నాడు. వాళ్ళకి తెలియదు మన సంగతి, మనం ఏం మార్గంలో వచ్చాం వాళ్ళకి తెలియదు. ఇదిగో నీటి కాలువల మార్గంలో వెళ్ళి దావీదునకు ఏయులైన గ్రుడ్డివారిని కుంటివారిని హతం చేయవలని చెప్పాను. అందుని బట్టి గ్రుడ్డివారును కుంటివారును ఉన్నారు, అతడు ఇంటిలోనికి రాలేడని సామెత పుట్టెను. నెక్స్ట్, దావీదు ఆ కోటలో కాపురం ఉండి దానికి దావీదుపురం అని పేరు పెట్టెను. మరియు అది మిల్లో నుండి దిగువకు దావీదు ఒక ప్రాకారమును కట్టించెను. నా వాట్ ఎవర్ నీకు అడ్డుగా ఉందో దాని మీద నీ పేరు ఉంటుంది రేపు. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. నా ఎంతమందికి అర్థమైంది ఆ మాటలు? ఎంతమంది? నీకు అసాధ్యమైన దాన్ని నువ్వు నీ బ్రాండ్గా మారుస్తావు. యూ విల్ డూ ఇట్ ఇన్ సో ఎఫెక్టివ్నెస్. ఎస్, నా అది నాకు నేర్చుకోవడం, నువ్వే ఒక బ్రాండ్గా అవుతుంది దానికి. ఓ హల్లెలూయా. చెప్పండి, నేను నేర్చుకోవడమే కాదు, నేను నేర్పిస్తాను రాబోతున్న. హల్లెలూయా, హల్లెలూయా. నా ఐ ఆన్సర్డ్ ఎవ్రీథింగ్. ఇక్కడే కాదు, బయట కూడా, ఎవరైతే జాయిన్ అందరికి కూడా. ఎందుకంటే దేవుడు నీ ఆనందాన్ని కోరుతున్నాడు. నీ ఆనందం ఇంకా పెరగాలని దేవుడు కోరుతున్నాడు. నీ దుఃఖం కాదు, నీ ఆనందాన్ని కోరుతున్నాడు. ఈ నెలల్లో నువ్వు అలాంటివి చేస్తావు, అలాంటి మార్గంలో ప్రవేశిస్తావు, అలాంటి స్థితిలో నడుస్తావు. ఎప్పుడు ఎన్నడూ ఎరగని రీతిలో నువ్వు పనిచేస్తావు. ఎంతమందికి అర్థమవుతాయి ఈ మాటలు? పట్టుకున్నారా మీరు? ఈ మాటలు పట్టుకున్నారా? నేను ఎప్పుడో రేపు అనట్లేదు, నేను వచ్చే సంవత్సరం అనట్లేదు. దిస్ మంత్, రేపే నువ్వు ప్రారంభిస్తావు పని. ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడే ఆలోచనలు ప్రారంభిస్తావు. ఆ కృప నీళ్ళలో పనిచేస్తుంది. నేను చెప్పాను, కృప మీకు సామర్థ్యం, అలా మీలో పనిచేస్తాడు దేవుడు. ఎంతమందికి అర్థమవుతుంది? మీరు ఫస్ట్ చేయాల్సింది నిరుత్సాహం ఉండడం మానేయాలి. నోటి నిండా నవ్వుతూ వెళ్ళాలి ఈరోజు. మీరు నమ్మితేనే ఆ పని చేస్తారు, లేకపోతే ఎట్లా ఉంది అయ్యగారు చెప్పాడంటే చెప్పాడులే అంటూ వెళ్ళరు. వద్దు, పక్కన వాళ్ళు తిరిగి చూడండి, వాళ్ళ ముఖం చూడండి, ఎట్లా కనబడుతుంది వాళ్ళు. క్వశ్చన్ మార్క్ ఉంది వాళ్ళ ఫేస్లో. చెప్పు, ఏం ఇంకా ఆలోచిస్తున్నావు? ఇంకేం కావాలా నీకు అని అడగండి. అడగట్లేదు, వాళ్ళకే క్వశ్చన్ మార్క్ ఉన్నట్టు. నేను అడగమంటే అడుగుతలేరా? ఇంకేం కావాలి చేయండి. నువ్వు కొత్త మార్గం దేవుడికి ఏర్పాటు చేస్తావు. నువ్వు లేచి సంతోషంగా వెళ్ళొచ్చు కదా, ఉల్లసించుకుంటూ వెళ్ళొచ్చు కదా. నువ్వు వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుంది? మనుషులు ఏమనకలే నీతో, కానీ పొలంలోని చెట్లన్నీ నీకు చప్పట్లు కొడతాయి. బైబిల్లో ఆ మాట ఉందా లేదా? అవునా కదా? దేవుని మాట ఎప్పుడు తిరిగి రాదు పని చేయకుండా. లేచి నిలబడదాం అందరం. చూడండి, యెషయా
55వ అధ్యాయం 10-11 వచనాలు. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిరిచి వర్ధిల్లునట్లు చేయును, అలాగే నా నోట నుండి వచ్చి వచనమును ఉండును. హల్లెలూయా. నా ఇది చాలామంది కొంచెమే అర్థం చేసుకున్నారు పాత నిబంధనల నుంచి. కొత్త నిబంధన ప్రకారంగా ఆయన నోటి నుంచి వచ్చే మాట అంటే నీ నోటి నుంచి వచ్చే మాట. ప్రైజ్ ది లార్డ్. నా ఎలా ఇది అంటే వర్షం ఎలా పడుతుంది? నేనేం అడిగానండి, ఎలా చూస్తున్నారు కొంతమంది? వర్షం ఎలా పడుతుందంటే ఇప్పుడు మొత్తం వాటర్ సైకిల్ చెప్పాలా? నేను అదే అడుగుతలేదు. మేఘాల నుంచే కదా. మేఘాలు మీకు వర్షం వస్తుందని ఎలా తెలుస్తుందండి? మేఘాలు వచ్చేసే దట్టంగా, మామూలు అవి మేఘాలు కాదు, కొన్ని ఉట్టి మేఘాలు ఉంటాయి. నల్లగా వచ్చిందనుకో అంటే అబ్బో పడుతుంది వర్షం, బట్టలు తీయంటారా నాయన, అది పరిగెత్తిస్తూ ఉందండి కదా. అవునా కదా? అమ్మో వర్షం పడుతుంది, భయంకరంగా పడుతుంది ఇప్పుడు. ఎందుకు? నీళ్ళతో ఉన్న మేఘాలు కూడినప్పుడు మీకు అర్థమైపోతుంది, సమకూడినప్పుడు. మీకు వింత తెలుసా? వాక్యంలో ఏముందంటే, నా యుద్ధకి ఎవరు వస్తే వాళ్ళకి నేను దాహానికి ఇస్తాను, అప్పుడు వాళ్ళ కడుపులోంచి జీవజల నదులు వస్తాయి. యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. అంటే అర్థమేంటో తెలుసా? నువ్వు మేఘాల కోసం ఎదురు చూడక్కలే, నువ్వు వెళ్తే మేఘాలు వస్తాయి. అది కూడా ఎలాంటివి? నీళ్ళ మేఘాలు. నువ్వు ఈ మాట యూదా పత్రికలో కూడా ఉంది. కొంతమంది నిర్జలమైన మేఘాలు ఉన్నాయంట, కానీ మనం అలా కాదు, నీళ్ళున్న మేఘాలు మనం. అంటే మేఘాలు ఇప్పుడు ఎవరిని చూపిస్తున్నాయి? నిన్నే. మనం ఎందరో ఒక్క చోట కూడామంటే మహావర్షమే ఈరోజు. అది ఫెలోషిప్కు ఉన్న బలం. ఏమన్నా జరిగిందనుకో ఎండిపోయిన భూమిలో ఉండదు అక్కడ. ఇంట్లో కూర్చొని ఎండుకు పోయి మూతి ముడుచుకొని ఆహాబులాగా కొంతమంది ఉంటారు, పని పాటలేదు వాళ్ళకి. ఎంత బాగా దువ్వి కూర్చోబెడతాం, మళ్ళీ ఒకటి జరగగానే మూతి ముడుచుకొని కూర్చుంటారు. ఆ బ్యాచ్ కాదు మనం, నాన్ సెన్స్. నాకు తెలిసి నేను కలిసి వస్తే ఏం జరుగుతుందో, నేను కూడి వచ్చటం వల్ల ఏం జరుగుతుందో, మీరు కూడి వచ్చటం వలన ఎన్ని మార్పులు వస్తాయో. ఎందుకంటే మీరు కూడి వచ్చుట ఆశీర్వాదానికి అని ఉంది. బలలో కూడా మనం ఆ మాట వాడతాం, మీరు కూడి వచ్చుట. ఎందుకు? ఇట్స్ గోయింగ్ టు బి ఎ బిగ్ ఫీస్ట్. గొప్ప విందు జరుగుతుంది మీరు కూడి వచ్చినప్పుడు. మనుషులు పెట్టే భోజనాలు కాదండి. ఓ యు ఆర్ ఫిల్డ్ విత్ దట్ వర్డ్. దేవుని వాక్యంతో మీరు నింపబడతారు. ఆ వాక్యమే నీళ్ళు, ఆ జలాలు నీలో. అది నిన్ను అలా నింపినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు అక్కడ నువ్వు మాట మాట్లాడినప్పుడు వర్షం పడుతుంది. మీకు అర్థమైందా? నేను అదే చూపించాను. అంటే అర్థమైంది తెలుసా? నోటి నుండి వచ్చిన మాట అలా ఉంటుంది. దేంతో పోల్చాడు మాటని? దేంతో పోల్చాడు? ఆకాశం నుంచి వచ్చే వర్షం మంచుతో. అంటే అర్థమైంది తెలుసా? నువ్వు మాట్లాడితే ఏమవుతుంది? వర్షం పడుతుంది. అంటే ఏంటి? ఈ వర్షాలు అనుకో అవి పడినా పడవచ్చు, మంచిదే, కానీ అది కాదు నేను మాట్లాడేది. అక్కడ కార్యం జరుగుతుంది. హల్లెలూయా. నీతి వర్షిస్తుంది. ఏం వర్షిస్తుంది అంటే, మొదటి వచనం ఫస్టే చూపించాను మీకు, నీతి వర్షిస్తుంది. నీతి వర్షిస్తే ఏమో తెలుసా? రక్షణ మొలుస్తుందంట, మార్పులు వస్తాయి ఇంట్లో. నువ్వు గమ్మున కూర్చొని అలా మాట్లాడుతుంది. ఎందుకయ్యా బాబు ఇట్ అయిపోయారు మీరంతా, ఎందుకయ్యా నాయన ఇట్ అయ్యారు అన్నదు. మీరు నోట్లోంచి ప్రవచనాలు పలకాలి. ఓ ఇప్పుడు ఇంటికి వెళ్ళి అదే పని చేయండి, చేతులు ఎత్తండి ఇంట్లో పోయి. నన్ను అందరిలో మార్పు పలుకుతున్నాను ఇస్తున్నాం. ఎవరు లేనప్పుడు పలికేసి గమ్మున కూర్చోనట్లు. వాళ్ళు వచ్చి రాగానే అందరూ మారిపోయేదో మంచిగా ఉంటారు. నీకు తెలుసు లోపల నువ్వేం చేసావు. అదే ఇంట్లో కూర్చొని ఎందుకు నా జీవితం ఇట్లయింది, ఎందుకు నా వాళ్ళు ఇట్లా అయిపోయారు, అందుకు చాలు ఆ సమయం. ఇప్పుడు వెళ్ళి మంచిగా సంతోషంగా వెళ్ళు, నేను నీకు సొల్యూషన్ ఇచ్చాను. ఇంటికి వెళ్ళు. ఎవరు లేరా? చూసావు, ఎవరు లేరు నన్ను పట్టించుకునేవారు అన్నది. మళ్ళీ లేనిదే మంచిది. నువ్వు ఇంటికి వెళ్ళి చేయొద్దు. నేను ప్రవచిస్తున్నాను ఈ ఇల్లంతట్లో, దేవుని యొక్క వాతావరణంతో నింపేస్తున్నాను. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కట్టిన హృదయాలు మారిపోతాయి. రాతి గుండెకు బదులుగా మాంసపు గుండె నేను పలుకుతున్నాను. హల్లెలూయా. కొంతమంది తెలుసు మీకు, కొంతమంది మోసాలు చేయడానికి వస్తున్నారు. వాళ్ళు ఇక్కడ అడుగు పెట్టగానే వాళ్ళు మోసం బయటపడాలి వేస్తున్నాం. నౌ గో లైక్ దట్. ఏలియా మన వంటి స్వభావం గల మనిషే. అతను ప్రార్థించాడంట. మొదట మీరు అలా ప్రార్థిస్తారు, ఫస్ట్ స్టెప్ అదేనండి. ఎలా ప్రార్థన చేస్తారు? కూర్చుంటారు గమ్మన, వాళ్ళు చేది అంటుంటారు, మీరు ఒక్క మాట మాట్లాడతారు, మొత్తం మారిపోతుంది.
1 word, that's finished. అందరి నోరు ఎదురాడే నోర్లు బంద్ అయిపోతాయి. అలాంటి మాట నువ్వు చాలా మాట్లాడావు, నీ మాటకు విలువే లేదు. ఎప్పుడు ఇట్లా మాట్లాడతాను వెళ్ళిపోతా లేచి. నువ్వు చాలా సైలెంట్, ఒక్కటే మాట మాడతావు. అది బ్యాక్డ్ అప్ బై ద పవర్. దేవుని శక్తి వెనకాల ఉందానికి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైందే, బహుబలము గలదే ఉంటుంది. అందుకే నువ్వు అంతకుముందు మాటల్లా కాదు నీవు ఇవి. అందరి నోరు సైలెంట్ అయిపోతుంది. అలాంటి మాట నీళ్ళని వస్తుంది. సడన్గా అందరూ కలిసిపోవడం ప్రారంభిస్తారు. అందరు మనసులు మారుతాయి. మోసగాళ్ళు బయటపడతారు. ఆహాబ్ బయటపడతాడు, యెజబెల్ బయటపడుతుంది, వాళ్ళ పని అయిపోతుంది. మీ జీవితాలు స్థిరపడతాయి. చేదైనవన్నీ బయటికి వెళ్ళిపోతాయి. మీకు తెలుసు అది. ఎంతకాలం వెంబడి చెప్తారు, వేస్ట్. జస్ట్ డూ వాట్ యూ హ్యావ్ టు డూ. ప్రవచించు, పలుకు, అది మీ ఆయుధాలు. నీకు ఇవ్వబడిన ప్రవచనాలతో యుద్ధం చేయన్నాడు. ఈరోజు దైవజనుడు నాతో మాట్లాడాడు. ఈరోజు చెప్పాడు, నా ఇంట్లో నేను పలకాలి, నా చేతులు ఎత్తి పలకాలి, డిక్లేర్ చేయాలి. పని స్థలంలో పలుకు. నీవే ఊరికే ఏం చేతగానో వల్ల కూర్చోదు. అక్కడ పలుకడం ప్రారంభించాను. అక్కడ నీ పట్టణం కోసం పలుకు, నీ దేశం కోసం పలుకు. నేను చెప్పాను, దేర్ ఈస్ ఎ ప్రాబ్లమ్ విత్ అమెరికా. సో వాట్ వి డూ? వి ప్రేడ్, వి సెడ్ వి కాజ్ ఎ చేంజ్ నౌ. మనం అమెరికాకు పోకలేదు, దానికోసం పోతాం రేపు విజయాలను సెలబ్రేట్ చేయడానికి. హల్లెలూయా. ఎస్, అడుక్కోవడానికి పోం మనం. నువ్వు ప్రతి చోటికి వెళ్తావు, ఏ దారి నీకు మూసి ఉండదు. ప్రతి దారి నీ కోసం తెరవాల్సిందే. ఎన్ని మూసినట్టున్నా నీకు కొత్త ద్వారం ఏర్పడుతుంది, కొత్త మార్గం ఏర్పడుతుంది. నీటి కాలువల ద్వారం ఉంది నీకు. ఎందుకో తెలుసా? నీలో వాక్యం ఉంది. అక్కడ ఎవరు పోలేరు, ఎవరు పట్టుకోలేరు. ఎందుకంటే కానీ ఆ జలాలు నీలో ఉన్నాయి. అందుకే అలాంటి వైపుగా నువ్వు వెళ్తావు, కొత్త మార్గాలను నువ్వు వెళ్తావు. ఎంతమందికి అర్థమైంది ఈరోజు? ఆమేన్, హల్లెలూయా. చదవండి, ఇంకా చదవండి. విత్తవానికి భుజించుటకు ఆహారమును కలుగుటకే అది చిగుర్చి వర్ధిల్లినట్లు చేయను, అలాగే నా నోటి నుండి వచ్చు వచనం ఉండును. నెక్స్ట్ వచనం, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయను. నీ కార్యం సఫలం అవుతుంది. దేర్ ఇస్ నో డౌట్. యాజ్ యు గో, నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు సఫలమయ్యే వస్తావు, సాక్ష్యంగానే వస్తావు. 8, 9, 10, 11 తారీఖులు సాక్ష్యంగా వస్తాం. ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్. ఆమేన్. స్టార్టింగ్ ఫ్రమ్ టుమారో యుల్ బ్రింగ్ టెస్టిమనీస్. హల్లెలూయా, హల్లెలూయా. నెక్స్ట్ వర్స్ చూడండి. మీరు సంతోషంగా బయలువెళ్ళు. ఇప్పుడు ఎలా బయలుదేరాలి? సంతోషంగా. అది కూడా ఎలా చెప్తున్నాడు? సంతోషంగా ఎలా బయలుదేరాలి చెప్పండి? సంతోషంగా. ఎట్లా వెళ్ళొచ్చు మీరు? సమాధానం. మీ సంతోషం కనబడాలి కదా. ముసి నవ్వులు నవ్వుతే ఎట్లా వస్తుంది? ఆమేన్. మీరు సంతోషంగా వెళ్తురు, సమాధానం పొంది తోడుకొని మీరు వెళ్తున్నప్పుడే ఆ పీస్ వచ్చేస్తుంది. హల్లెలూయా. ఒక్కొక్క అడుగు మారుతూ ఉంటుంది. అడుగులా లేకపోతే నాట్యం అనిపిస్తుంది. హల్లెలూయా. ఎందుకో దేర్ ఈస్ ఎ పీస్. దేవుని సమాధానం నీలో వెళ్తూ ఉంటుంది. ఇంకా చెదిరి ఉండవు. ఎవరిని బట్టి బాధపడుతూ ప్రశ్నలు వేసుకుంటూ ఉండక్కర్లేదు. వాళ్ళు అలా చేశారని మనం చేయక్కర్లేదు. మనం సంతోషంగా బయలుదేరుతాం, సమాధానం పొంది తోడుకొని పోబడతాం. నెక్స్ట్, మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీత నాదము చేయును. పొలంలోని చెట్లు అంటే ఎవరో తెలుసా? మనము నీతి అనే చెట్లు అనండి. మనం నీతి అనే మస్తకి వృక్షాలు. మనం కొంతమంది అంటే చెట్ల నుంచి డబ్బులు కోస్తామే ఏందన్న, కోస్తాం మేము, మీకు తెలీదా అన్నారు. డబ్బులేమన్నా చెట్లకు పండుతాయా? ఆ పాస్టర్ చెప్పడము నువ్వు వినడము. మాకు చెట్లకే పండుతాయి, మీకు తెలీదా? ఏం చెట్లు అవి? పొలములోని చెట్లు. అవి ఎవరిని చూపిస్తున్నాయి? దేవుని ఎరగని వాళ్ళని చూపిస్తున్నాయి, బయట ఉన్న వాళ్ళని చూపిస్తున్నాయి. నువ్వు వాళ్ళ జీవితంలో ఎన్ని మేలు చేస్తావంటే, ఎంత దేవుని సహాయాలు చేస్తావంటే, ఆ చెట్లన్నీ నీ కోసం చప్పట్లు కొడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ద్వేషించే వారు కూడా మేలు చేస్తాను. ఆఖరికి వాళ్ళు కూడా చప్పట్లు కొడతారు.
చప్పట్లు కొట్టడమే కాదు, నీ కోసం ఫలించి ఇస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాకు అయిన వాళ్ళే సాయం చేయకపోతే లేని వాళ్ళు ఎక్కడి నుంచి చేస్తారు? అయిన వాళ్ళే లేని వాళ్ళే చేస్తారు. ఎప్పుడు ఊహించిన వాళ్ళు వచ్చి చేస్తారు. నీకు సంబంధం లేని వాళ్ళు వచ్చి సాయం చేస్తారు. దూరం నుంచి వచ్చి మరి సాయం చేస్తారు. రోజు నేను చూసే వాళ్ళు నాకేం చేయట్లేదు, దూరం నుంచి వస్తారు. దేవుడు మమ్మల్ని లేపాడు, పొద్దున్నే వెళ్ళి సాయం చేసి రమ్మన్నాడు అని ఎత్తుక్కొని మరి వస్తారు. నీ నోటికి హద్దు ఉండదు అప్పుడు ఆనందానికి. ఏంటి నేను ఎవరి కోసం ఏడుస్తున్నాను, వాళ్ళే పట్టించుకోకపోతే ఒక్కడి నుంచి చెప్పాడు దేవుడు మీకు. రోజుకి 4 దాకా మారిపోతుంది నా చుట్టూ వాళ్ళు. అక్కడ చెప్తే ఇక్కడికి వచ్చారా మీరు? దాన్ని బట్టి నీకు తెలుస్తుంటే దేవుడు నేను ఎంత ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ప్రేమించుతున్నాను దూరం నుంచి వచ్చి చెప్తారండి. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఇంకా చెప్పాలని ఉంది చాలా. నేను ఆల్రెడీ అది 60వ అధ్యాయం యెషయాలో చూపించాను. దూరం నుంచి వచ్చి చెప్తారంట నీకు, దేవుడు నేను ప్రేమిస్తున్నాను. ఏమండి, మీరు మామూలు వాళ్ళు కాదండి. దేవుడు మాకు చూపించాడు మీ గురించి. మీరు గొప్ప వాళ్ళు అవుతారంట. నువ్వు ఎప్పుడు పడతావా, ఎప్పుడు నాశనం అవుతావా అని పక్కన వాళ్ళు ఆలోచిస్తుంటే నేను దూరం నుంచి వచ్చి చెప్తాను, నేను దేవుడు గొప్ప చెప్తాను. ఎంతమంది నాతో ఉన్నారు ఈరోజు? టేక్ దిస్ జాయ్ దిస్ మంత్, యూ విల్ హ్యావ్ లాంగ్ డిస్టెన్స్ న్యూస్. దూరం నుంచి. హల్లెలూయా. నెక్స్ట్ ఇంకో వచనం, 2 వచనం చదవాలి, అయిపోతుంది ప్లీజ్. ముళ్ళ చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలచును, దురదగొండ్లి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడిన నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును. 14 యెహోవా ఇలా సెలవిచ్చిన, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడి ఎగుటకు సిద్ధముగా ఉన్నది. న్యాయ విధిని అనుసరించుడి, నీతిని అనుసరించుడి, నడుచుకోండి. అదే చెప్తున్నాడు దేవుడు నీతో. వేరే మార్గాలు మనకొద్దు, అడ్డదారి మనకొద్దు, నీతి మార్గాల్లో నడుద్దాం, దేవుని వాక్యాన్ని బట్టి జీవిద్దాం, బోల్డ్గా తయారవ్వండి. మనుషులు ఏం చెప్తాను వాళ్ళని అడగండి, మీరేమంటారు మీరు అడగండి, దేవుని వాక్యాన్ని అడగండి, పరిశుద్ధాత్మని అడగండి. చేతులు థ్యాంక్స్ చెప్తాను దేవునికి. దిస్ ఈజ్ ద మెసేజ్ ఫర్ టుడే. ఒకవేళ ఇంకొంచెం డీటెయిల్గా అర్థం అవ్వాలంటే మళ్ళీ వెళ్ళి వినండి. ఇది సమ్ థింగ్స్ వీ హ్యావ్ టు లిసన్ అగైన్ అండ్ అగైన్. ప్రైజ్ ది లార్డ్. సో ప్లీజ్ గో అండ్ లిసన్, గో అండ్ లిసన్. దిస్ ఇస్ ద మెసేజ్ ఫర్ యూ ఇన్ దిస్ మంత్. ఈ మంత్లో మీరు గొప్ప ఆనందాన్ని అనుభవిస్తారు, కొత్త మార్గాల్లో మీరు వెళ్తారు. ఇంతకుముందు ఎప్పుడు చేయని మీరు చేస్తారు. ఇది అప్పుడిప్పుడు ఇంతకుముందులా చెప్పింది కాదు. అండ్ మీరు మీ ప్రార్థన ద్వారా, చేతులు ఎత్తడం ద్వారా మీరే సృష్టిస్తారు ఆ మార్గాల్ని. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గుర్తుంచుకోండి, దూరం నుంచి వస్తారు మీకోసం. దూరం నుంచి సంతోషమైన వార్తలు మీకు వస్తాయి. దూరం నుంచి లాంగ్ డిస్టెన్స్ న్యూస్లు వస్తాయి మీకు, గుడ్ న్యూస్లు వస్తాయి మీకు. గుర్తుంచుకోండి, ఒక విషయం నేను మీకు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. మీకు ఆనందంగా ఉంది, మీకు నూతనంగా ఉంది అని నేను చెప్పాను. లోకంలో చూస్తే కాదు, దేవుని వైపు చూస్తేనే, దేవుని వాక్యంలో చూస్తేనే. లోకంలో మరింత కన్ఫ్యూజన్ ఉంటుంది, మరింత మోసం ఉంటుంది. సో లోకం వైపు చూడకండి, ఈ లోక మర్యాదను అనుసరించకండి. ఓన్లీ లుక్ టు ద వర్డ్. అండ్ మీరే కొత్త మార్గాలు కనిపెడతారు. లోకంలో అలాంటి మాటలు వింటారు, గుడ్డివారు కుంటివారు ఉన్నారు లోపలికి రాలేడు, ఇలాంటివన్నీ. అది వినద్దు మీరు, అది ఫాలో చేయొద్దు. ఫాలో ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క ఆత్మను వెంబడించండి. కొత్త మార్గాలు మీరు. కరువులో కూడా, ఈ కరువు కూడా నిజమైంది కాదు, సృష్టించిన కరువు రాబోయే దినాలు. దాంట్లో కూడా మీరు ఫలిస్తారు. మీరు బావులు తవ్వుతారు, విత్తనాలు నాటుతారు, 100 పంటలు కోస్తారు. దాని తర్వాత అంటారు, ఎలా వస్తుంది మీకు ఈ సక్సెస్ అని అడుగుతారు. ఆవిడ మీరు చెప్తారు, నేను దేవుని మీద ఆధారపడ్డాను కాబట్టి, నేను అబ్రహాం సంతానం కాబట్టి, దేవుడు నా కోసం ఈ సమస్తాన్ని అప్పచెప్పాడు కాబట్టి, ఈ సృష్టి నా మాట వింటుందని మీరు చెప్తారు. హల్లెలూయా. మీరుండడం వల్ల ఆ ప్రాంతాలు బాగుపడతాయి, కుటుంబాలు బాగుపడతాయి. సో మీకు ఎవ్వరు మీ వాల్యూస్ డిఫైన్ చేయనీయకండి, మంచో చెడో. నో, యూ మస్ట్ నో యువర్ సెల్ఫ్. మీరెవరో మీకు బాగా తెలిసి ఉండాలి. చెప్పండి, నేను ఎవరో నాకు బాగా తెలుసు, నేను ఏం చేయగలను నాకు బాగా తెలుసు, నా వల్ల ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. నా బాధ్యత నుంచి నేను ఎప్పుడు తప్పిపోను, ఎప్పుడు కృంగిపోను, ఎవరి వల్ల డిస్ట్రాక్ట్ అవ్వను. ఆమేన్, హల్లెలూయా.
ఈ సావాసంలో వచ్చిన విషయాలను మర్చిపోకండి. నేను మీతో ఉన్నా లేకున్నా అంటే మాట్లాడినా మాట్లాడకపోయినా, నా మాటలు బాగా వినండి. రోజు మీతో ఉండను కదా, కొన్నిసార్లు అనుకున్నాను అయ్యగారు మీకు ఫోన్ చేయాలని, అంత లోపలే నేను ఇలా పనిచేశాను. అలా అనకండి. గుర్తుంచుకోండి, ఈ ఆత్మ బంధంలోనే ఆలోచించండి. సర్టెన్ టైమ్స్ నేను మీకు వచ్చి రిమైండ్ చేస్తాను, కొంతమంది కళల్లో వచ్చి రిమైండ్ చేస్తాను. నేను ఊరికే చెప్పట్లేదు, అది జరుగుతుంది. నేను గుర్తు చేస్తాను ఏం చెప్పాను మీకు అని. ఎందుకంటే టైం దేవుడు నాకు చెప్పాడు, నువ్వు ఉన్న చోటు నుంచి అనేక చోటుకి వెళ్తావని. సో దెర్ విల్ బి రిమైండర్స్ టు యూ. అలా కూడా ప్రేయర్ చేయండి, ప్రభా అవసరమైతే నాకు రిమైండర్స్ కావాలి, నేను అలాంటి సమయంలో నాకు మెలకువలు కావాలి. ఎందుకంటే నేను మాట్లాడుతున్న ఆత్మ సంబంధమైన మాటలు శరీరకంగా ఉన్న వాళ్ళకి అర్థం కావు, ఆత్మ సంబంధమైన వాళ్ళకి అర్థమవుతుంది. సో బీ అలర్ట్, బీ నిటెడ్ టుగెదర్. దేవుని ఆత్మ బంధం చేత కలిపి ఉండండి. ఈ సావాసం కూడుకుంటే నిర్లక్ష్యం చేయకండి, బల్లో పాల్గొంటే నిర్లక్ష్యం చేయకండి. ఇప్పుడు కాకపోతే వచ్చే వారం తీసుకుందాంలే, లేకపోతే వచ్చే నెల తీసుకుందాం అలా అనకండి. అసలు రాంగ్ అది. సమ్టైమ్స్ కొన్ని విషయాల్లో మనం పాల్గొన్నప్పుడు అది చాలా స్పెషల్ అవుతుంది, అది మళ్ళీ దొరకదు, మళ్ళీ వెతికినా దొరకకపోవచ్చు. సో యు ఆర్ బ్లెస్డ్ టు బీ హియర్ టుడే.